హూ ఇస్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని అంటే మీరేమనుకుని వచ్చారో నాకు తెలియదు కదా. మీరేమనుకుంటున్నారా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్లో గుర్తింపు ఉందా అన్న? అంటే నాకు గుర్తింపు ఇవ్వకుంటే కెమెరా ముందు చెప్తున్నారు. అంతెందుకన్నా దూల మనకి అంబర్పేట్ శంకరన్న మీకు ఎలా తెలుసా అన్న? శంకరన్నకు నాకేం పచ్చింది ఖచ్చితంగా బరాబర్, ఖచ్చితంగా ఏముంటుంది బరాబర్. మళ్ళీ కెమెరాకి చూసి చెప్పండి. అంటే బరీలు ఉండొద్దు అంటున్నావు, నువ్వు ఎవరితో నన్ను కాంప్రమైజ్ అయ్యొచ్చినావా? ఎమ్మెల్యే బరిలో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారంటారు. నీకు విషయం నేను చెప్పనా, ఈరోజు ఆన్ కెమెరాగా మీ ఛానల్కు నేను చెప్తున్నా, రాజకీయాలకు వచ్చి కొడుకులు లీడర్ చాలా తప్పు. మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అందుకనే మళ్ళీ చెప్తున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆడు ఈడని దేశంలో ఉన్న హీరోల గురించి చెప్తున్నా. రాజకీయ నాయకులు అంటోళ్ళు ఓ గంజాయి డ్రగ్స్ కంటే డేంజర్ కాదు అన్న. ఆ కెమెరా ఆఫ్ చేయను, ఆ కెమెరా ఆఫ్ చేయను అన్న. లాస్ట్ నేను పర్సనల్గా అడుగుతున్నా, కెమెరాలు ఆఫ్ అయింది. మీరు సీఎంగా పోటీ చేస్తారు లేదా? నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న. అన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. దండాలు. ఎలా ఉన్నారన్న? సూపర్. అంటే వ్యక్తిగతంగా సూపర్, రాజకీయంగా ఓకే, ఉడుగుదొడుగులు ఉంటాయి కాబట్టి కామన్. హూ ఇస్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని అంటే ఏం చెప్తారు అసలు మొత్తం? అంటే మీరేమనుకుని వచ్చారో నాకు తెలియదు కదా. అంటే మీ వ్యక్తిగతంగా కానీ మీ రాజకీయంగా కానీ ఏం చెప్తారు? మీడియా మిత్రులు అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తారు కదా, దాని మీద అంటే నా మీద రూమర్స్ ఉన్నాయా, మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా మీరు తెలుసుకుంటారు కదా. మీరేమనుకుంటున్నారా చెప్పండి. నేనైతే సాఫ్ట్ వ్యక్తిని, పార్టీ లాయలిస్ట్ని. కాంగ్రెస్ పార్టీలో 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. పార్టీ నాకు సోనియా గాంధీ మేడం డైరెక్ట్ గా, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఓపెన్ గా ఏంటంటే ఆ స్థాయిలో పోస్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చినారన్న పోస్ట్? 8-10 years అయిపోయింది ఐసీసీ. ఇప్పుడు కాంగ్రెస్ లో గుర్తింపు ఉందా అన్న? కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది, అంటే కొన్ని ఉడుకుదొడుకులు ఉంటాయి కదా, దాని మీద నడుస్తుంటది అంతే. అంటే నాకు గుర్తింపు ఇవ్వకుంటే నేను ఊకోను కదా, అలాగ తెలుసు కదా. గుర్తింపు అంటే ఏముండదు, చైర్మన్ గది కాదు కదా మనకు కావాల్సింది. మనం అనుకున్న గోల్కు రీచ్ కాలేదు, అయినా అనుకున్నాం, మిస్ అవుతాం. ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారా? ఎమ్మెల్యే టికెటే అడుగుతాం, ఇంక ఎమ్మెల్యే టికెట్ ఏముంటుంది. అన్ని పనులు చేసినాం కదా. ఏం చేసినారన్న అన్ని పనులు అంటున్నారు? రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలో, డివిజన్ కమిటీలో, రాష్ట్ర ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్. ఎవరి కోసం చేసినారన్న ఇవన్నీ? పార్టీ కోసం. మంచి పేరు ఇచ్చిందా అన్న పార్టీ? ఇచ్చిందా? పేరు మంచిగా ఇచ్చింది, కానీ సేవకులమైన మనం పాలకులం కాలేకపోయినా. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి చేశారన్న? మన ఇంట్లో పైసలు. అంతెందుకన్నా దూల మనకి. అదేదో పార్టీని అడిగితే పార్టీ ఇస్తుంది కదా. మీకు తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రూపాయి కూడా ఇవ్వదు. ఇదా కెమెరా ముందు చెప్తున్నారు? ఎస్, నేను చెప్తున్నా. అంటే తీసుకుంటోళ్ళకు ఉంటుంది, నాకున్న నేమ్ అదొకటే. ఏంటంటే డబ్బులు తీసుకోడు, సొంతంగా ఆఫీసులు పెట్టి కూడా ఐటీకి కూడా కిరాయిలు శ్రీనివాస్ యాదవ్ కడతాడు. ఆఫీసుల కిరాయి ఏంది, అన్లిమిటెడ్ ఫుడ్ కార్యకర్తలకి ఏంది. పోయేటప్పుడు మీరు బయట కిచెన్ కూడా తీసుకోరు, బయట ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది. చాలా మందికి ఇక్కడ పిల్లలకు కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి, అది అందరికి తెలుసు. ఫుడ్ ఎవరు వచ్చినా మర్యాద పెడతాడు. ఎందుకన్నా అంత పిచ్చి పార్టీ అంటే మీకు? అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్లో కొందరే ఉంటారు. అది శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదా ఇంకెవరన్నా కావచ్చు. అంటే మీకు మీరు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే సాయి గారు జర్నలిస్ట్ గా మీకు అన్ని తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్న స్లమ్ జనాలు చాలా మంది వాళ్ళ పొట్టలు కొడతారు. మీలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదో చిట్టీలు వేసి ఆ ఇల్లులు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ ఇల్లుల మీద మున్సిపల్ వాళ్ళను పంపించి పైసలు వసూలు చేసుకుంటూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నిలదీయడం వల్ల స్టేట్ ఫార్వర్డ్ పార్టీలలో ఉండొద్దు అని చెప్పేసి అంటారు, కానీ అది తప్పు. ఉండాలి, జనాల పక్షాన్నే ఉండాలి. ఎవడు దొంగలు ఉంటే వాడిని మనం డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. ఎనీ డిపార్ట్మెంట్ వాడు ఇల్లు మీద పైసలు వసూలు చేస్తున్నానుకో, పోలీసారు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినాం అనుకో, వాడిని లోపలేస్తారు. అది నేను చేస్తుంటా బేసిక్గా. అది చాలా మందికి నచ్చదు. వాడు ఏం చెప్తాడంటే సీనన్న మంచోడు కాదు, అంటే పేదోళ్ళ పొట్ట కొట్టకురా అన్నందుకు సీనన్న మంచోడు కాదు. అదే కొట్టురాని వాళ్ళ లెక్క అన్నాం అనుకో, సీనన్న మంచోడు. అది
వాడొక్కడు బ్రోకరో దొంగనో మంచోడు కాదన్నంత మాత్రాన నేను జనాలు అడగాలి. ప్రజా జీవితంలో శ్రీనివాస్ యాదవ్ మంచోడు. ఆ ప్రజలే వద్దంటున్నారు కదన్నా ఇప్పుడు. ప్రజలు ఎందుకు వద్దంటారు అంటే ఇప్పుడు ప్రజలు గుర్తిస్తేనే కదా పార్టీ గుర్తిస్తుంది అక్కడ. ఇంకొకటి పీజీఆర్ చాలా పెద్ద లీడర్. టీఆర్ఎస్లో విష్ణుకు టికెట్ రాలేదు. అలాగంటే పెద్ద లీడర్లు అయితే హైదరాబాద్లో లేరు వాస్తవాలు. తర్వాత తరం వచ్చేసి ముఖేష్ గౌడ్ అన్న, ఆయన ఈక్వెల్ ముఖేష్ గౌడ్ అన్న, దానం నాగేందర్ గారు, అంటే బీసీ నాయకత్వం, ఎస్సీ నాయకత్వంలో, ఎస్టీ నాయకత్వంలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో ఓసారి పార్టీ బలమైన నాయకునికి టికెట్లు ఇవ్వదు, అన్ఫిట్ నాయకులకు కూడా టికెట్లు ఇవ్వదు. సో మనం నీకు పోయేటప్పుడు ఇస్తా. సునీల్ కనుగోలు విన్నింగ్ సీటు, అంటే ఇండియన్ కాంగ్రెస్ సర్వేరు. ఆయన ఎక్కడ సర్వే చేసినా ఫెయిల్ కాలే ఇప్పటివరకు. నేను ఇప్పుడు చూపిస్తా పోయేటప్పుడు మీకు, అది అలా వేసుకోరి. అది కూడా ఉన్నారు వాళ్ళు సర్వేలోనే విన్నింగ్ గారు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని వచ్చింది సర్వేలోనే. అప్పుడే పోయి ఢిల్లీలో పని చేసుకోమన్నారు, పని చేసిన. మళ్ళీ పిలిచి వెయిట్ చేయాలి, మీరు పోటీ చేయొద్దు, రీజన్ ఏం లేదన్నారు. పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఢిల్లీలో సన్నిహితాలు ఉన్నాయని మీకు సమాచారం ఉంది. అయితే బయట అయితే బరాబర్ ఉంది. ఢిల్లీలో సన్నిహితాలు ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న అనే వ్యక్తి పిసిసిగా ఇక్కడ ప్రెసిడెంట్, నేను ఏఐసిసిలు ఉన్నాగా. నా ప్రెసిడెంట్ వాళ్ళు ఖర్గే గారు, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు. ఇక్కడ రాష్ట్ర కమిటీకి ప్రెసిడెంట్ ఎవరు అప్పుడు? రేవంత్ అన్న ప్రెసిడెంట్. రేవంత్ అన్నకు మాకు ఏఐసిసికి టోటల్ ప్రెసిడెంట్ ఎవరు? మల్లికార్జున్ ఖర్గే. అంతకుముందుకు మేమున్నప్పుడు స్టార్టింగ్ నేను కమిటీలోకి పోయినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ మేడం, ఆమె యజమానురాలు మా పార్టీకి, పెద్ద మనిషి. సో మా గురువు గారు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు, ఇక్కడ లోకల్కి వస్తే ముఖేష్ గౌడ్ గారు. సో క్రమశిక్షణగా ఇప్పుడు కొన్ని పెద్ద మనుషులు, అంటే మన నాన్న ఏజోళ్ళు ముఖేష్ గౌడ్ సార్ లాంటి వాళ్ళు, ఆయన నన్ను 2007లోనే మినిస్టర్ వేదిక మీద కూర్చోబెట్టిండు. 2007లో మినిస్టర్ వేదిక మీద కూర్చోబెట్టిండు. నేను ఆ ఫొటోస్ కూడా ఇస్తాను నీకు. మినిస్టర్లు రాజశేఖర రెడ్డి సార్ అయినా వీళ్ళందరూ, స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా వీళ్ళందరూ. సో అభిమానం. ఇప్పుడు ఇక్కడికి వస్తే నీకు మర్యాద ఇచ్చినాం అనుకో, ఇట్లా పోయేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కారాపి మరీ కలిసిపోతాం, అదే మర్యాద. ఆయన నాకు అట్లాంటివి చాలా హెల్ప్ చేసి. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా మందికి మర్యాదలు ఇచ్చినారు కదన్నా, అంటే ఆ మర్యాద తిరిగి రాలేదు కదన్నా మీకు? ఒకటి చెప్తున్నా, మీరు జర్నలిస్ట్గా ఒక ఛానల్లో పనిచేస్తారు, చైర్మన్ చేంజ్ అయ్యిండు, డైరెక్టర్లు చేంజ్ అయ్యారు మీ ఛానల్లో. నువ్వు సీనియర్ అని తెలుసు, వానికి ఏం అవసరం? వన్ మనిషినే తెచ్చుకోవాలనుకుంటాడు కదా. కానీ నేను నమ్మిన మనిషి నాకు వద్దంటే నేను వెళ్ళిపోతాను కదా. అంటే నేను పార్టీ సిద్ధాంతాలు పట్టుకొని ఉన్న పార్టీ వాళ్ళది కాదు కదా. నేను ఏమన్నా, ఇక్కడ చైర్మన్ అంటే అక్కడ ఉన్న సూపర్వైజర్ డైరెక్టర్లో చేంజ్ అయ్యారు. ఆ డైరెక్టర్లు చేంజ్ అయినప్పుడు మన పని విలువ తెలియదు. ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో మీ ఛానల్ ట్రస్ట్, అదే నిన్ను గుర్తిస్తుంది, పెద్ద ఎత్తున ఒక రోజు తీసుకుపోతుంది కేంద్రంలో వచ్చినప్పుడు ఇట్లా. సో అదే విధంగా మనం ఆ నమ్మకంతో ఉన్నాం. తొందర పడొద్దు, 20 ఏళ్ళకి వస్తుంది, 15 అవ్వచ్చు, లేట్ అవుతుండొచ్చు. ఒక వారం మొత్తం వాందైతే రెండో వారం మనది అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తాం. మీకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ చేసినట్లు కూడా బయట పెద్ద టాకే నడిచింది ఒకప్పట్లో. బీఆర్ఎస్లో టికెట్ ఆఫర్ చేసినా రేవంత్ అన్న వదిలి రాను అని చెప్పి మీరు స్పష్టంగా చెప్పినారంటూ. ఇప్పుడు కాదు, 14లో ఆఫర్ చేసినారా? 14లో మా యూనివర్సిటీలో మిత్రులు ఉంటే వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ నుంచి అప్పుడున్న ఈటల రాజేందర్ అన్న టీం అయినా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కలిసి చేసిరు. అది వాస్తవమే, కానీ నేను పోలే. అప్పటికి నేను ఏఐసిసిలో ఉన్నా. ఎందుకు పోలేదన్న? అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఎందుకు పోలేసి? మన కింది కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఒక పార్టీ చేంజ్ చేసిన నెక్స్ట్ మినిట్ ఈ జాతులకు చెందిన మిత్రులే ఈయనకు ఒక పార్టీలో ఉండే చేత కాదా అని తిడతారు. అందుకని చెప్పేసి మనం వాళ్ళన్నది కాదు, కాంగ్రెస్ అంటే ఇష్టం, పని చేసినాం. రేవంత్ రెడ్డి గారికి మీకు వ్యక్తిగతంగా ఏదన్నా గొడవలు ఏమన్నా? రేవంత్ అన్నకు నాకు వ్యక్తిగతంగా లేదు. గుండె మీద చేసుకొని చెప్పి షాయి ఆయన మిత్రమా, గుండె మీద చేసి వ్యక్తిగతంగా గెట్టు పంచాది లేదు, ఆయనతో ఆస్తి పంచాలి. పార్టీ పరంగా పంచాది ఉండొచ్చు. ఏం పంచాయతీ అన్న? సీఎం అన్న ఇప్పుడు అతను పంచాయతీ అంటే నేనేమన్నా వ్యక్తిగతంగా గెట్టు పంచాది లేదు. పాలెలో ఆయన మా కులపైన కాదు, అది కాదు, పార్టీ ఒక సీఎం గారు. పార్టీ ఒక సీఎం గారు అన్నప్పుడు ఆయనను మేము గౌరవించాలి, గౌరవిస్తాం. పార్టీ అధిష్టానం ఆయనను సీఎం చేసింది కాబట్టి మా సొంతం పెద్ద లెక్కనే భావించుకుంటాం తప్ప ఆయనకు నాకు ఎటువంటి ఏం లేదు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు,
పార్టీలో నాకు టికెట్ ఇవ్వలేదు నీకు టికెట్ ఇవ్వలేదు అని వీళ్ళు లోపల కొట్టుకుంటా ఉంటే ఇంకా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కదా అన్నప్పుడు మీకు ఐక్యత లేకపోతే ఇంకెట్లా గెలుస్తారు? వచ్చింది కదా 14 తర్వాత 19 అట్లా కొట్టుకున్నందుకే వాళ్ళ బీఆర్ఎస్ వచ్చింది. కార్యకర్తలు నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది కదా ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎక్కడిది అంటే ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది? జూబ్లీహిల్స్ ఆల్రెడీ ఎలక్షన్స్ నవీన్ యాదవ్ ని ఆల్రెడీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా అవునన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ రూలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఐక్యత లేకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ కదా రూలింగ్ వస్తుంది. అంటే రూలింగ్ ఎట్లా వస్తుంది? ఒక ఎమ్మెల్యేతో రూలింగ్ ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే అని కాదు, మీది ఒకటే కాదు కదా, ఇంకా చాలా మంది ఇట్లా నెక్స్ట్ టర్మ్ అప్పుడు 3 ఏళ్ళు ఉన్నది. ఇంకా ఆ రోజు ఏం చేంజ్ కావచ్చు. 3 ఏళ్ళు అంటే దగ్గర 945 రోజులు. 945 రోజులల్లా 45 రోజులల్లా కూడా ఓసారి సిస్టమ్ చేంజ్ అవుతుంది. దానికి మనం ఎవరం చెప్పనీకి లేదు. గవర్నమెంట్ దేవుని దయవల్ల మంచిగా ఉంటే అప్పుడు అభివృద్ధులు చెందవచ్చు, లేదు అంటే ఇంకా ఖరాబ్ అయిపోయి. ఏం జరిగిందన్న అభివృద్ధి ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ వచ్చినాక? అంటే జరిగినాయని వాళ్ళే మీ పబ్లిక్ మీ మీడియాలో చెప్తున్నారు. ఏం జరిగిందన్న నాకు తెలియదు. నేను చెప్తే మా కాంగ్రెస్ ని పొగిడినట్టు అవుతుంది. పొగిడినట్టు కాదు, మీరు చేసిన మంచి మీరు చెప్పాలి కదా. నేను చెప్తే 100 మంచి చెప్తా, నీకు కూడా రెండు చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వదిలే ముందు ఫస్ట్ ప్రోమోలో అన్ని యూట్యూబ్ ఛానల్ నువ్వే చెక్ చేసి ఆ పబ్లిక్ చెప్తారు కదా, మాకు రేవంత్ అన్న 6 గ్యారెంటీలు ఇచ్చిండు, రేవంత్ అన్న 2000 పింఛని, 4500 పింఛని అన్ని ఇచ్చినారన్నా. చివరికి ఆ యూసఫ్ గూడలో రేషన్ కార్డులు కూడా ఈయన పరిస్థితున్నా ప్రభుత్వంది. యూసఫ్ గూడలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నువ్వు అంటున్నావు. రఘునందన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఓటర్ కార్డులు రేషన్ కార్డులు డైరెక్ట్ వంచిండు నవీన్ యాదవ్ అంటున్నావు. నీళ్లు లేని పరిస్థితి. నేను ఏమంటున్నా, సొంతం రోడ్లు పైసలు పెట్టి నవీన్ శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తులు సీసీ రోడ్లు పైపులు కూడా వేసిరనే వ్యక్తి అంటున్నారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసిండు లాస్ట్ మంత్ రేవంత్ రెడ్డి గారు. మరి అది మీ దృష్టికి రాలేనట్టుంది. 190 కోట్లు. సో దాన్ని అంత బడ్జెట్ రిలీజ్ చేసినది కదా పార్టీ. దాన్ని అభివృద్ధులు అవుతుంటాయి, చిన్నగా అవుతుంటాయి. మీరు ఎవరికన్నా యాంటీ ఎక్కువ ఇక్కడ? ఏ పార్టీకి యాంటీ మీరు? నేను వ్యక్తులకు యాంటీ ఉన్నాను, పార్టీలకు యాంటీ ఉన్నాను. ఎవరికి యాంటీ ఉన్నాను, నా పని నేను చేసుకుంటా పోతా. నిజం చెప్పండి, నైట్ లో కలుస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని కలుస్తా ఉన్నారు కదా. నీకు ఒక విషయం చెప్తా మిత్రమా, ఇన్నేళ్ల చరిత్రలో ఒక బీఆర్ఎస్ నాయకునితో నా ఫోటో గాని వాళ్ళ ఇండ్లలో కూర్చున్నట్టు గాని. మీ ఆఫీస్ కే వస్తారు కదన్నా పిలిస్తే. నీకు విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, ఎంపీ ఎక్స్ పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ గారు, ఇక్కడ ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి గారు వాళ్ళు పనిచేయనప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీకి సంబంధించిన పిల్లలు చదువుకుంటారు, అన్న మాకు కాలేజీల ఫీజు తక్కువ, హాస్పిటల్లో ఫీజు తక్కువ అంటే అది కామన్ వ్యక్తిగా మానవత్వం ఉన్న వాదిగా మనం కంపల్సరీ చేయాలి. పార్టీ చూడొద్దు అప్పుడు, ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తు కదా, అది చేస్తా కంపల్సరీ. వాళ్ళు వస్తారు, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు పార్టీకి. లీడర్లు వాళ్ళు రాని అని నేను ఫస్ట్ నా ఆఫీస్కి ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద నాయకులు ఎవరు రాలే. డివిజన్ ప్రెసిడెంట్లు వస్తారు, అన్నకి పని చేయంటారు, చేస్తారు, వెళ్ళిపోయి. మీరు చెప్తే పని అయిపోతుంది అన్న ఇక్కడ? అంటే అవుతుందో కాదో మీరు జనాలలో పోయి వాయిస్ మైక్ పెట్టాలి, పెడితే అది అయిపోతుంది. మీరైతే ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారు అయితే? అంటే ఎమ్మెల్యే టికెటే కన్ఫర్మ్ చేసిన అడుగుతున్నా. మీరు రేవంత్ రెడ్డి ఏమన్నా పిలిపించి కానీ లేదంటే ఫోన్ చేసి కానీ ఇట్లా టికెట్ ఏమన్నా నీకు అనౌన్స్ చేస్తామని కానీ లేదంటే ముందే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏదైనా చెప్పినారా? రేవంత్ అన్న మాట్లాడండి ఫోన్లో, టికెట్ మిస్ అయింది, మిస్ అయినందుకు ఏం బాధపడదు, నెక్స్ట్ భవిష్యత్తు ఉంది. ఎప్పుడు చెప్పినారన్న? ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్ వేద్దాం అనుకున్నప్పుడు వచ్చి కూర్చొని పార్టీకే సపోర్ట్ చేయాలంటే షూర్ మనం పార్టీ అధిష్టానం మనం కట్టుబాట్లు ఉండాలి. ఏఐసిసి దాకా పోయినాం ఈ ఏజ్లో కదా, అది మినిమం 60-70 ఏళ్ళలోకి ఇస్తారు ఆ పదవి. మనం ఇంకా తొందరగా తెచ్చుకున్నాం. కలిసినారన్న రేవంత్ రెడ్డి గారిని రీసెంట్ గా? ఎప్పుడన్నా కలిసిన? ఎప్పుడన్నా? 2 months బ్యాక్ ఒకసారి కలిసిన, మళ్ళీ తర్వాత అలా పిఏ గారు ఏదో ఫోన్ చేస్తే పోలేదు. 4 months బ్యాక్ 2 months ఒకసారి అట్లా కలిసి వస్తుంది. రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఐఎమ్ ఆస్కింగ్ పర్సనల్, పర్సనల్గా మీకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిప్రాయం ఏంటి? ఓపెన్గా చెప్పండి. కింది స్థాయి నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప వ్యక్తి అంటే కింది స్థాయి నుంచి వచ్చిండు, మన లెక్కనే తిననీకి లేని కుటుంబంలో పుట్టినోడు, ఏమి పైసలు లేని కుటుంబంలోకి వెళ్ళి సీఎం దాకా ఎదిగిండంటే రేపు నేను కూడా కావచ్చు, అట్లనే రాసి పెట్టుంటే కూడా అప్పుడనేది ఒకటి ఉంటుంది. సో కింది స్థాయి నుంచి వచ్చినోడు ఒక రైతు బిడ్డ సీఎం అయింది అనేది గర్వంగా ఫీల్ అవుతా. అప్పట్లో మీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఏమని? మారవాడి మీద చాలా తిరుగుబాటు చేసినారు మీరు. ఏంటన్నా ఇష్యూ ఏంటన్నా? ఇప్పుడు
అన్న మార్వాడీకి ఇష్యూ ఎక్కడన్నా స్టార్ట్ అయింది? అసలు మార్వాడీలకి తెలుగు వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడన్నా స్టార్ట్ అయింది? రోడ్డు మీద కాదా అన్న? చాలా ఇష్యూస్. అదే ఇష్యూ కాదు, ఒకటే కదా, అదే ఒకటి బయటకు వచ్చింది. కానీ తూరూప్ బజార్లో మా బ్రదరు, మీ ఓన్ బ్రదర్, మా చిన్నమ్మ కొడుకు, వాళ్ళు పిన్ని వాళ్ళ కొడుకు, ఓకే, వాళ్ళు వైర్ బెండర్లు కొన్నకి ఈ ఆఫీసు తయారయ్యేటప్పుడు 8 years బ్యాక్ ఇంకో ఆఫీస్ ఉంటే రెన్యువల్ చేపిస్తున్నా. ఈ ఆఫీస్ పెట్టే టైంలో తూరూప్ బజార్లో వాళ్ళు మా ఓనికి కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడిండు, హిందీ కొద్దిగా తక్కువ మాట్లాడిండు. మాట్లాడడంతో హిందీ నియా అనే వాళ్ళ ఇద్దరు నియానా అన్నాడు వాడు, పోరాడు, మార్వాడలో పోరాడు. అది నాకు అనగానే నువ్వు నేర్చుకొని రారా హిందీ అని మా వాడు అన్నాడు. తూ సిక్కి ఆరే అని చెప్పేసి ఆడన్నాడు, తూ సిక్కి ఆరే భయ్ అని చెప్పేసి ఈడన్నాడు. అరే ఈ స్టేట్ ఏంద్రా భయ్, మా స్టేటు తెలంగాణకి. ఇప్పుడు తమిళనాడు పోతే తమిళ్ మాట్లాడుకుంటే వాళ్ళు కొడతారు, అవసరమైతే లేకుంటే అడ్రస్ కూడా చెప్పరు. మలయాళం పోయినా అదే పరిస్థితి ఉంటుంది, కర్ణాటక పోయినా అదే పరిస్థితి. ఇప్పుడు లేవు కదా, జనరేషన్ మారిన తర్వాత లేదు. తమిళ్కి పోను, వచ్చినా మాట్లాడ. సొంతూరు నాదన్న, ఆంధ్ర బోర్డర్ అన్న, తమిళనాడు పక్కన నేను వెళ్తా ఉంటాను. ఆంధ్ర లే జిల్లా, నగిరి, చిత్తూరు జిల్లా కదా, నీకు కర్ణాటక బార్డర్ వస్తుంది. మరి కర్ణాటక ఎందుకు వస్తుందన్న? ఆంధ్ర బార్డర్ వస్తుంది. కానీ చిత్తూరు అంటే కుప్పం సైడ్ కర్ణాటక బార్డర్ వస్తుంది, ఆంధ్ర బార్డర్. వేలూరు జిల్లా, వేలూరు సైడ్, తిరుత్తన్ సైడ్ అన్న. నేను తమిళనాడుకి పోయేసి బార్డర్స్ వదిలేస్తే, బార్డర్స్ కన్నడ మాట్లాడతాం. ఒక అప్పట్లో ఉండిందన్న, అది లేదు తప్పు విషయం. నేను రీసెంట్ కూడా పోయినా కదా, వాళ్ళకి తెలుగు వస్తుంది, తమిళ వాళ్ళకు 90% తెలుగు వస్తుంది, అయినా కూడా మాట్లాడరు. సో మార్వాడీలో మేము ఏమన్నామంటే, ఇప్పుడు ఇక్కడ నీకు హిందీ రాదు, ఒక విలేజ్ నీకు హిందీ రాదు, ఆంధ్రలోకి బేసిక్ హిందీ రాదు. హిందీ రానప్పుడు సార్ మనకు హిందీ తెలుగు నియాతే సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ అరే తెలుగు రానోని వీడికి ఎందుకు వచ్చినవరా అని దౌర్జన్యం చేసిరు అనుకో, మనం అంటే జర పేరున్నోళ్ళం మన సంలాయించి ఇన్ని సంలాయించి ఏదో వచ్చినాం. అట్లా చాలా దాడులు జరిగినాయి. జరగంగానే బీసీల మీద జరిగినప్పుడు ఇది బయటికి రాలే, ఎందుకంటే బీసీలు ఐక్యతగా ఉండరు వీళ్ళ ఐక్యతగా ఉండరు కాబట్టి. కాంచీరామ్ సార్ ఏం చెప్తాడంటే 200 సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్ అనేది మట్టిలా కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్తాడు ఆయన. బీపీ మండల్ ప్రసాద్ అంటే ఆయన నీకు తెలుసుడా? ఐడియా ఉందన్న, పేరు విన్నావు కదా. అసలు బీసీల ఫస్ట్ ఉద్యమకారుడు పూలే, తర్వాత ఆయనే. ఓకే, ఆయన గురించే తెలియదు ఇప్పటివరకు. ఎస్సీలు చాలా గొప్పోళ్ళు, ఎందుకంటే అంబేద్కర్ సార్ ప్రతి ఊర్లో 4 విగ్రహాలు ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్న, నా విగ్రహమే ఉంటుంది, అంబేద్కర్ సార్ విగ్రహమే ఉంటుంది నా టేబుల్ మీద ముందడ. సో ఎస్సీలు అంతా చాలా చైతన్యమైన కులం వాళ్ళది. అలా కులాన్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఆ కులంలో నేను ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది. అంటే అంత గొప్ప కులం. బీసీలలో పుట్టినందుకు నేను బాధపడతలేను, కాకుండా వీళ్ళు అవేర్నెస్ లేరు. ఇవాళ ఎస్సీ పిల్లగాని మీద అటాక్ జరిగినందుకు ఇంత పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. అదే బీసీల మీద 100 మంది మీద అయింది, ఇప్పటికి అయితేనే ఉంది. ఎవడన్నా అవేర్నెస్ ఉందా? సో ఎస్సీల లెక్క మనం చైతన్యానికి రావాలి. మార్వాడీలు బరాబర్ ఇక్కడికి వచ్చి కొట్లాడతామంటే ఊకునేది లేదు, తన్ని పంపించడు. అది రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారన్న? రేవంత్ అన్న అది నా పర్సనల్. రేవంత్ అన్నకు నచ్చకుంటే నేనే డిసిజన్ తీసుకుంటాను. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ అన్న ఒప్పుకుంటాడా అంటే మన మీదకి వచ్చినప్పుడు మనం కొట్ట కూకోం కదా, మనని కొడదామన్నప్పుడు. మార్వాడీలు ఎవరు తప్పు చేయలేదన్న, మీ బ్రదర్ మీదకి వచ్చింది ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని ఏదైనా ఏమంటున్నా, నా బ్రదర్ లాంటి వాళ్ళ మీద నా నియోజకవర్గంలో హైదరాబాద్ లో తెలిసిన గల్లీలలో 100 పంచాలు చేసిన నేను, కొట్టుకోకూరి అని సంలాయించిన. చూసి ఇక నువ్వు ఓవడరాబాయ్ అని చెప్పేసి అంటున్నా. నా జనాల మీదకి వచ్చినప్పుడు, నా తెలుగు ప్రజల మీదకి వచ్చినప్పుడు, నా ఊరోళ్ళ మీదకి వచ్చినప్పుడు, నీ ఊరికి నువ్వు ఊరాబాయ్ నీకు ఇష్టం లేకుంటే. మేమైతే పోలేం కదా, నీ ఊరికి వచ్చి కొడితే నువ్వు కుటవా? ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఆ దేశం పోతే మన వాళ్ళని కొట్టి పంపిస్తుండు కదా, చంపిస్తుండు, ఏకంగా ఫైరింగ్ అవుతుంది ఇప్పుడు. సో అదే విధంగా ఉద్యోగాలు వీకేస్తుండు. అదే విధంగా నువ్వు భారతదేశంలో బతుకు, కానీ బిజినెస్ చేయడానికి వచ్చిన బిజినెస్ రౌడీజన్ చేయకు. మీరు చేసేది ఏంటన్నా ఇప్పుడు? నేను ఏమన్నా ఫస్ట్ మీరు అర్థం చేసుకోలే. నాకు అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నేను కొడతా, మా వాళ్ళను కొట్టేటప్పుడు 10 సార్లు సంలాయించిన. కొట్లాడొద్దు, బిజినెస్ చేసుకోనికి వచ్చిన బిజినెస్ చేసుకో. వీడు తిరగబడ్డాడు అనుకో, నీ బిజినెస్ ఖరావు. ఈ ఊరంతో కొట్లాడకు, నువ్వు నీ ఊర్లో పోయి కొట్లాడుకో చెప్పిన. మీరు చేసిన వ్యాఖ్యల వల్ల రేవంత్ రెడ్డి గారికి చాలా నష్టమైంది, అది తెలుసా? మీకు తెలుసా? ఏడది చాలా మంది మాట్లాడుకుంటున్నారు, బయట పబ్లిక్ టాకే అది. ఏమని? శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల వల్లే రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ అయింది, పార్టీకి డ్యామేజ్ అయింది, కాంగ్రెస్ పార్టీకి. దేని వల్ల? బయట ఊరు నుంచి ఇక్కడ వచ్చి పని చేసుకునే వాళ్ళని వాళ్ళ ఓట్లేస్తారా అన్న? మార్వాడలు కాంగ్రెస్ కలిసి ఉంటారు కదా, ఓట్లేస్తారా? కలిసి ఉంటారు కదా. ఎక్కడ కలిసి ఉన్నారు? ఇప్పుడు బీజేపీకి 1 సైడ్ వాళ్ళు, మా పార్టీకి ఏం చేయరు.
అదని కాదు, పార్టీలు పక్కకు పెడితే మా ఎమ్మడి తిరిగేటోళ్ళ మీదకి వస్తే మేమెందుకు ఊకుంటాం, బరాబరి ఊకునేది లేదు. సో మార్వాడి ఇష్యూ అని కాదు. ఇప్పుడు మా వాళ్ళు మంచిగా బతుకుదాం అనుకుంటారు, నువ్వు చెడు చేద్దాం అనుకుంటే వాడు మార్వాడైనా, తెలుగు వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు అయితే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కంప్లైంట్లు ఇస్తాం. కేసు అయిందన్న ఇది అప్పుడు ఎవరి మీద? మార్వాడి ఇష్యూ మీద కేసు చేసినాం కదా, ఏమన్నారు? ఎస్సీ ఎస్టీ కేసుల లోపల పంపించినాం కదా, చాలా కేసులలో పంపించినాం. అంబర్పేటలో కూడా 10 మందిని పంపించినాం. ఊకోం కదా, ఫస్ట్ డిపార్ట్మెంట్కి అప్ప చెప్తాం, మనం ఏం ఫిజికల్గా అటాక్ చేయం. డిపార్ట్మెంట్కి పెడతాం, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, లోపలేస్తాం. ఇప్పటికి మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయన్నా చెక్ చేసుకోవాలి మీరే. అక్కడ కిరణ్ గారు అని అంబర్పేట ఎస్ఐ ఉంటారు. మీకు తెలియకుండా కేసులు పెడతారు. ఏమంటున్నా అంటే నా మీద ఏం లేదు, నేను సుధపూసన్ అని చెప్తా, నువ్వు ఎంక్వైరీ చేసుకుంటే నీకు తెలుస్తుంది. మీ గురించి మీకు తెలియకపోవడం, నేను మంచివాడిని అని చెప్పిన, నువ్వు నమ్మవు. ఆ ప్రజలకు అందరికి తెలియాలి కదా మీరు ఎట్లాంటి వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తెలియదు. నేను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలల్లా ఏ ఒక్క చిన్న కేసు అంబర్పేట లోకల్లోనైనా, తెలంగాణ స్టేట్లోనైనా నా మీద చిన్న కేసు రికార్డు తీసుకొస్తే ఈ రోజు మీరు ఏం చేయమంటే అది చేస్తాం. పోలీసు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే ఈపీఎస్ చేస్తుండొచ్చు నువ్వు అన్నట్టు పొలిటికల్ గా. తెలంగాణ మొత్తం నేనేం సీఎంని కాదు కదా, ఢిల్లీలోనే సంబంధాలు ఉన్నాయి కదా, మీరు మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు కేశవరావు గారు కొడుకు వెంకట సంథింగ్ ఏదో చిన్న కేసు అయింది, పార్టీ సస్పెండ్ చేసింది. అట్లాంటి కేసులు ఉంటే కేశవరావు లెక్క మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారు. రెండోది, పార్టీలో చాలా మందిని సస్పెండ్ చేసింది, చిన్న చిన్న మిస్టేక్లలో సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిని సస్పెండ్ చేసింది. అట్లనే అదే విధంగా రాజగోపాల్ రెడ్డిని చేసింది ఏది బీజేపీలో పోయినప్పుడు. అదే విధంగా చాలా మందిని సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఢిల్లీలో ఉండు, ఢిల్లీలో సంబంధాలు ఉండు. గులాం నవాజ్ ఆజాద్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఒక చేయి మీద నడిపించింది 2004 నుంచి 9,000 తీసి పక్కకు పడేసింది. అంతేం ఉండదు, కాంగ్రెస్ పార్టీ కోడ్ మోతవారు ఉన్నాడు, పార్టీ సిద్ధాంతాలు పక్కకు పోయి నడిచినావు అనుకో తీసి పక్కకు పడేస్తుంది. క్రమశిక్షణగా నువ్వు పార్టీకి ఏమన్నా లాభం చేసిన రోజే పక్కకు పెట్టుకుంటారు. నెక్స్ట్ సీఎం ఎవరున్నా ఇక్కడ తెలంగాణలో? రేవంత్ అన్న. రేవంత్ అన్న మీరు అనుకుంటున్నారు? లేదు, 100% రేవంత్ అన్న. షూర్, అంతే కదా. షూర్. బట్టి అంటున్నారు చాలా మంది. బట్టి డిప్యూటీ సీఎం. అదే నెక్స్ట్ సీఎం అంటే చదువుకున్నందుకు ఇంత తెలుగు ఉన్నోడు ఎవడైనా ఆయన సీఎం రేవంత్ అన్న డిప్యూటీ. అదే ఫస్ట్ విడతలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ అయితే బట్టి అంటున్నారు. నెక్స్ట్ అంటే మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత. అవును, అంటే ఈ 3 ఏళ్ళు అయిపోయినా కదా అధిష్టానం ఒప్పుకుంటే చేస్తుండొచ్చు. ఆయన కూడా కష్టపడ్డాడు కదా, ఎందుకు కావద్దు అవుతాడు. రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతారు అప్పుడు. అంటే అధిష్టానము ఇప్పుడు రేవంత్ అన్న సీఎం చేసింది, బట్టి కాంప్రమైజ్ కాలేదా? రేపు బట్టిని చేస్తే, బట్టి గారిని చేస్తే రేవంత్ అన్న కాంప్రమైజ్ అవుతాడు. ఒక్క మనిషికి ఆయన కూడా ఆశయం ఉంటుంది పెద్దగా. ఒకసారి సీఎం అయ్యిండు, రెండో సీఎం తెలంగాణలో, చాలా చరిత్రలో మిగిలిపోయిండు. అంతే. ఆంధ్రాలో కూడా మీకు పరిచయాలు బాగానే ఉన్నట్టున్నాయి. ఆంధ్రాలో నేను ఇన్ఛార్జ్ కదా, ఆంధ్రాకు 100% పరిచయాలు ఉంటాయి. ఎక్కువ పరిచయాలు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారితో. ఎవరు? షర్మిల, పిసిసి చైర్మన్. కాంగ్రెస్ పార్టీ బంధువులతోనే. షర్మిల ఒకతే కాదు కదా ఆంధ్రాలో, ఆవిడే కదా మెయిన్ లీడ్. ఎవరన్నారు? చింతామోహన్ లేడా, ఛాయన్న లేడా? బయట రావట్లేదు కదా ఎవరు. ఎవరన్నారు? రోజు ప్రోగ్రామ్ చేస్తారు మీరు, కెమెరాలు పెడతలేనట్టు కానీ చాలా పెద్ద ప్రోగ్రామ్. ఓబీసీ చైర్మన్ సుంటి నాగరాజు లేడా, వెంకటేష్ అన్న వైజాగ్ లేడా, శ్రీనివాస్ అన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లేడా, ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజ్ అన్న లేడా, శైలేష్ నాథన్ అంటే మన పార్టీలోకి వెళ్ళిపోయాడు, రఘువీరారెడ్డి సార్ లేడా, మాజీ పిసిసి. ఎంతమంది తెలుసా? తెలిస్తేనేగా చెప్పేది. ఎంతమంది తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా? ఇది నాకు అదే ఆలోచన. చెప్పు నేను కార్ లో వస్తా కూడా ఆలోచిస్తా వచ్చినా అన్న, పక్కన కూర్చొని నేను ఆలోచిస్తా వచ్చిన. ఏమంటున్నా, నీ ఆలోచన ఏమైనా పార్టీకి వెళ్ళి వెళ్ళిపోవాలంటావా, మన ఇద్దరం కలిసి పార్టీ పెడదామంటావా? నేనెంతన్నా, నేను యాంకర్ని, జర్నలిస్ట్ని. నాకు ఎందుకు జర్నలిస్టులు సీఎంలు కాలేదా, మంత్రులు కాలేదా? చాయ్ పెట్టుకున్న వాళ్ళు మోడీలో అయినారన్న. మీరు అవ్వచ్చు కదన్నా, మీరు కంటే వేసుకున్న మా రేవంత్ అన్న కూడా అయ్యిండు. మేము పాలు అమ్ముకొని బతికేటోళ్ళు. అంటే కావద్దని ఓడి రాసి పెట్టలేదు, కావాలని ఓడలేదు. అయ్యే టైం వస్తే ఏది ఆగదు. అదైతే 100%. మంత్రే మీరు నెక్స్ట్? నేను మంత్రి అనను, ఎమ్మెల్యే అనను, ఏది రాసి పెట్టి ఉంటే అది అవుతుంది. దాన్ని మనం ఎందుకు డిసైడ్ చేయాలి? ప్రజలు డిసైడ్ చేస్తారు, పైన భగవంతుడు ఉన్నాడు. ఆ రెండింటి మీద నమ్ముకొని ఉంటా. ఓకే, నేను ఎప్పుడు నమ్ముకొని లేను. నేను ప్రజల్ని నమ్ముకొని ఉన్నా, దేవుని నమ్ముకొని ఉన్నా. రోజు ప్రజల్లో నిత్యం తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతుంటేనే ఇట్లాంటి ఆఫీసులు పెట్టుకొని ఉన్నది. ఎక్కడ లేనా? కింద ఎందుకన్నా మమ్మల్ని ఆపేస్తున్నారు ఏంటన్నా మీ వాళ్ళు? ఎక్కడ? ఇక్కడ కిందకు వస్తా. మా వాళ్ళు కాదా? నాకు నీకు వాడనోడు ఉంటాడు, నా వాడు ఉంటాడు. ఒక్కసారి కింద నుంచి నేను కెమెరా పెడతాడు, మళ్ళీ రాపో. ఒక్కసారి నువ్వు వస్తే నీకు తెలుస్తుంది ఆపితే. అదే నీకు వాడనోళ్ళు మీ మీడియాలో ఉంటారు. పన్నోళ్ళు ఎవరు ఉంటారన్న? మీ మనుషులే అన్నది. అంటే మా మనుషులు అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేద్దాం.
మొత్తం నీ లైవ్ పెడతా, సీసీ కెమెరాలు అలా చూడు, మా వాడు ఆపిండి అనుకో, మీ ఆఫీస్లో వచ్చి ఆఫీస్ బై డ్యూటీ చేసుకుంటారు రాజకీయాలు పనిచేసి. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకి నవీన్ యాదవ్ని కన్ఫర్మ్ చేసింది, పార్టీ కన్ఫర్మ్ చేసింది, ఎమ్మెల్యే రేస్లో నిలిచిపెట్టుకుంది. ఇప్పుడు దాని మీద మీ స్పందన ఏంటన్నా? యాక్చువల్గా నేను ఈరోజు నవీన్ యాదవ్ అని కలిశాను, ఆఫ్టర్నూన్ ఒక 3 o'clock అట్లా కలిసి మాట్లాడాను. ఆయన 3 సార్లు 3 దశాబ్దాలు చేస్తూ ఉంటే కూడా టికెట్ రాని పరిస్థితి అయింది. చాలా పార్టీలు మారినారు, చాలా పార్టీలు ఏం మారలేదు, ఒకటి పార్టీ మారి. ఫస్ట్ ఎవరితో ఉన్నారన్న? బీఆర్ఎస్లో లేదన్న? అన్న కేసీఆర్ కార్ ఇచ్చినారన్న, ఏంది కేసీఆర్ గారికి కార్ గిఫ్ట్ ఇచ్చినారన్న. గిఫ్ట్ వాళ్ళ నాన్నగారు ఇస్తారు, ఆయన ఇయ్యలే. ఏంటన్నా కేటీఆర్ అనేది సత్య సంబంధాలు ఉన్నాయన్నా? అరే వ్యక్తిగత బిజినెస్. ఇప్పుడు ఒక విషయం చెప్తా నీకు, బీజేపీ అమిత్ షా ఉండు, రామ్దేవ్ బాబా ఉండు, చంద్రబాబు నాయుడు ఉండు, డికే శివకుమార్ ఉండు, స్టాలిన్ ఉండు, వీళ్ళంతా బిజినెస్ పార్ట్నర్. అలియన్స్ మరి అయిపోయి అలియన్స్ అన్నా? అలియన్స్ సైడ్ అలియన్స్, బీజేపీ కాంగ్రెస్ కూడా అలియన్స్ అవుతుందా? కాంగ్రెస్ బీజేపీ కాదు, మరి చంద్రబాబు నాయుడు వీళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళు అలియన్స్ లో ఉన్నారు కాబట్టి. స్టాలిన్ బీజేపీకి ఎక్సే కదా. అవును, మరి బిజినెస్ పార్ట్నరే కదా. అయిపోయి ఇప్పుడు ఆయన మీద మీ స్పందన ఏంటి? ఎవరి మీద? నవీన్ యాదవ్ మీద. నవీన్ యాదవ్ మీద స్పందన ఏముంటుంది? పార్టీ టికెట్ ఇచ్చింది, కొట్లాడాలి, గెలవాలి. ఓడిపోతే రామరామ్, గెలిస్తే థ్యాంక్ యూ. మరి మీకు? నాకేముంది, నా కాన్స్టిట్యున్సీ అదేమన్నా. ఈ కాన్స్టిట్యున్సీ అక్కడ ఎమ్మెల్యే చచ్చిపోయాడు, అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. మా ఎమ్మెల్యే బతికే ఉండు కదా, బై ఎలక్షన్ రాదు కదా. మా ఎంపీ చచ్చిపోయాడు అనుకో, బై ఎలక్షన్ వస్తుంది, రాలే కదా. అట్లా అనారోగ్యంతో ఉన్నోడు పోతాడు, ఆరోగ్యంతో ఉన్నోడు ఉంటాడు, అంతే. బీసీ వాళ్ళకి ఏం చెప్తారన్న? బీసీ వాళ్ళకి న్యాయాలు కరెక్ట్గా జరుగుతుందా? ఎక్కడ? ఇక్కడ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ ఉన్నారా? నేను ఏమంటున్నా, బీసీలు కరెక్ట్ ఉన్నారా? ఉండొచ్చు 10% మంది బీసీలు. రేవంత్ రెడ్డి గారు కూడా బీసీయే కదన్న. ఎక్కడ? రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే అన్ని కులాలు అన్ని సంఘాలకు అతీతంగా ఉంటాడు, అతీతంగా ఉండాలి, న్యాయం చేయాలి కదా. చేసిండు కదా 42%. 42% సరిపోతుందన్న. అక్కడ ఢిల్లీలో మోడీ మీద కొట్లాడిండు, ఇక్కడ వచ్చి రిజర్వేషన్ ఇచ్చిండు. 42% సరిపోతుంది అంటే 82% రాయడానికి ఆయన రాజ్యాంగం మారవనికి ఆయనకు లేదు, మాకు లేదు కదా. 42% బీసీకే ఇస్తే మిగతా కులాలు ఏం చేయాలన్న? అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో గంతే ఇచ్చారు. ఓసీలకు ఏదో 12 ఎంత ఇచ్చినట్టు, ఎస్సీలకు ఇంత ఇచ్చారు, బీసీలకు ఇంత ఇచ్చారు, ఎస్టీలకు ఇంత ఇచ్చారు, అది చూస్తారు కదా. దాని ఆఫీసర్లు ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో వచ్చినావు, నీ పని ఏంది? యాంకరింగ్ చేయాలి, నన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఎడిటర్ పని చేస్తాడు, కెమెరామెన్ పని చేస్తాడు, కారు నడిపేట అయినా పని చేస్తాడు. పార్టీలో నేను ఏమంటున్నా మిత్రమా, ఓవర్ పని అది చేయాలి. రేవంత్ రెడ్డి అన్న పని రేవంత్ రెడ్డి అనే చేసాడు. జనాలు ఎంత ఉన్నారో వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్వైజర్స్, అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీలు వాళ్ళు చూసుకుంటారు, కమిషనర్స్, ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు, అంతే. ఇదంతే మీ బిజినెస్ ఎట్లనో మా పార్టీది కూడా అంతే ఉంటుంది. అంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్న నేను డాన్ అంట, మీరేమంటారు? అంటే మంచితనంగా రేబోలు అంటారు, చెడుతరంగా రేబోలు అంటారు. ఏ రకంగా అనుకుంటున్నావు? రౌడీ అంటారు చాలా మంది. నేను ఏమంటున్నా, సరే నువ్వు రౌడీ అని వేసుకుని, ఇప్పుడు నేను చెడ్డు అన్నాను అనుకో, నువ్వు అన్నావు అనుకో, నేను కాదంటే కాకుండా పోతావు, అవునంటే అవునుంటే పోదు. సో నేను రౌడీనా కాదా అనేది నా నియోజకవర్గం ప్రజలు, తెలంగాణ సామాజిక వర్గానికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, మున్సిపల్ శాఖలకు, ఇక్కడ ఉన్న చిన్నపిన్న అపోజిషన్ లీడర్లకు, అంటే అపోజిషన్ పార్టీ లీడర్లకు, నాకు ఎవరు అపోజిషన్ అంటున్నారు కదా, అంతే. అదే రౌడీజం చేసినారు. రౌడీజం అనేది మనకు లేదు. పైల్వాన్ అంటే పైల్వాన్ అంటే ఏంటన్నా? కుస్తీ పొట్టిలే కదా, మీకు చాలా బలం ఉంది. అయితే పైల్వాన్ అనేది ఒక స్పోర్ట్స్, ఎన్సీసీ ఎట్లనో అట్లా జాబ్ కొట్టినప్పుడు మార్కులు కలిసి వస్తాయి. ఎన్సీసీకి 10వ 11వ కలుస్తాయి కదా పోలీసుకు, ఇది కూడా అట్లనే పైల్వాన్ అంటే. గవర్నమెంట్ జాబులు కదా. రౌడీ షీటర్లు ఏంటంటే సన్నాసులకు తెలియక పైల్వాన్ అని పెట్టుకుంటారు. పైల్వాన్ అయితే మేము పైల్వాన్ కాందాన్ని, పైల్వాన్ కాందాన్ అయినా ఇప్పుడు ఏమవుతుంది అంటే రౌడీ షీటర్ అనుకుంటారు తెలియని వాళ్ళంతా. పైల్వాన్ ఈజ్ డిఫరెంట్. పైల్వాన్ అనేది మంచి వ్యక్తి, రౌడీ అనేది సూపర్ గ్యాంగ్. అంబర్పేట శంకరన్న మీకు ఎలా తెలుసు అన్న? శంకరన్నకు నాకేం పరిచయం లేదు. అంబర్పేట రెండు పేర్లు ఒకటే. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీది ఊరు చిత్తూరు. చిత్తూరు ఇక్కడ పుంగనూరు, మదనపల్లి, అటు తిరుపతి ఆనుకొని, తిరుపతి కూడా అల్లనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జిల్లాలు వేరేనే. ఇప్పుడు తిరుపతి శ్రీకాళహస్తిలో ఉన్న ఆయన ఒక ఆయన నాలాంటోడు, ఇటు పుంగనూరు అవతలు ఉన్నాయన ఒక ఆయన గురించి నీకు ఎట్లా తెలుసు? మీ ఏరియానే కదా ఇది, అది డిస్ట్రిక్ట్స్ వేరు. ఇది అంబర్పేట ఖైరతాబాద్ జిల్లా ఇది. ఓకే సరే, ఆయన ఇప్పుడు తన తెలుసు
తెలియదు అనేది తప్పేం లేదు, కానీ ముఖపరిచయాలు లేవు మాకు. భవిష్యత్తులో అయితే మళ్ళీ ఎమ్మెల్యే బరిలో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారంటారు? బరాబర్ ఉంటా, ఖచ్చితంగా బరాబర్, ఖచ్చితంగా ఖచ్చితంగా ఏముంటుంది, బరాబర్ బరాబర్ పోటీ చేస్తాం. మళ్ళీ కెమెరాకి చూసి చెప్పన్నా. కెమెరాకి మళ్ళీ ఇదే సెట్ లో నేను ఇంటర్వ్యూ తీసుకుంటానన్నా. ఇది అంటే బరీలు ఉండొద్దు అంటున్నావు, నువ్వు ఎవరితో నన్ను కాంప్రమైజ్ అయ్యి వచ్చినావా? నేను కాంప్రమైజ్ అవ్వలేదు అంటే అన్నా, సీరియస్ గా చెప్పన్నా. నీకు తెలుసు నేను ఈ పార్టీలో ఉండడం ఇష్టం లేదు, ఎమ్మెల్యే పోటీ చేయడం ఇష్టం లేదు అని తిరుగుతున్నాను. వెనకాల అంత పెద్ద కట్అవుట్ పెట్టుకొని, ఇటు పక్క పీపుల్స్ లీడర్ అని పెట్టుకొని, ఈ పక్క ప్రజల మధ్యలో ఫోటో పెట్టుకొని, మీకు ఇంత జనాదరణ ఉంది. రియల్ ఫోటో అది, రియల్ ఫోటోనే. ఇంత జనాదరణ ఉన్నప్పుడు పార్టీ ఎందుకు గుర్తించట్లేదు? నేను చెప్పినా కదా, ఒరిజినల్ లీడర్స్ కు ఫేక్ లీడర్స్ కి ఏకున్న బాధ లేదు, కానీ ఒరిజినల్ లీడర్స్ కి పార్టీకి ఉంటది కదా, డేటా ఉంటది కదా, డేటా ఇచ్చిరు కదా. కొన్ని కులాలు నడుస్తాయి పార్టీలలో. ఇప్పుడు టీడీపీ పార్టీలో కమ్మలు నడుస్తారు, బీఆర్ఎస్ పార్టీలో వెల్మలది నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీలో రెడ్లది నడుస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి రేవంత్ అన్నది ఒకటి చెప్పండి. రేవంత్ అన్న నిన్న మొన్న వచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా టీడీపీ అంటే కమ్మోళ్ళది నడుస్తుంది అనేసి. అంటే చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు కాబట్టి టీడీపీలో కమ్మోళ్ళది నడుస్తుంది అని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి కాంగ్రెస్ లో రెడ్లది నడుస్తుంది. అదెందుకు రేవంత్ రెడ్డి గారికి రెడ్డి? నిన్న మొన్న వచ్చాడు, 100 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో రెడ్లే ఉన్నారు ఇక్కడ ఉమ్మడి స్టేట్ లో. చంద్రశేఖర్ రెడ్డి అన్నా, ఇక్కడ కేసీఆర్ కూడా రెడ్డి అన్నా, తెలియదు నాకు. వెల్మార్ ఏంటన్నా కేసీఆర్ రెడ్డి అన్నా? తెలియదు నాకు. ఎప్పటి నుంచి ఉన్నారన్నా ఇక్కడ? ఎక్కడ? 25 ఏళ్ళుగా ఉన్నారు కదన్నా ఇక్కడన్నా. రాజకీయాల్లో 500-600 సంవత్సరాల నుంచి మాకు అందాన్ని ఉంది. నేను పుట్టి వేరుగా అయితే కొన్ని ఏళ్ళు అయింది, నేను రాజకీయాలలో 25 ఏళ్ళు అయింది. ఆయన పార్టీ పుట్టి నా 24 ఏళ్ళు అయింది. బీఆర్ఎస్ పుట్టి ఆయన వెలుమాన అయిందని తెలుసు. సో కేసీఆర్ అంటే మంచి లీడర్లే, అంటే ఉద్యమకారుడు, అంటే మా పార్టీకి ఏం సంబంధం లేకుండా ఉద్యమకారుడు, మంచి లీడర్. ఇక్కడున్న ఎమ్మెల్యేకి మీకు వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి, వ్యక్తిగతంగా పడట్లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఉంటది, ఎంపీతో ఉంటాయి, కార్పొరేటర్లతో ఉంటాయి, వార్డు మెంబర్లతో ఉంటాయి, అందరితో ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఏం లేదు, పార్టీ పరంగానే పంచాయతీలు ఉంటాయి. ఎందుకున్నాయన్న? పార్టీ పరంగా ఎందుకున్నది? నేను ఓడగొట్టాలన్నప్పుడు వ్యక్తిగత పంచాయతీ. అంటే మీరు రేస్ లోకి రావాలని ఓడగొట్టాలనుకుంటున్నారా? ఆయనకు నాకేముండదు, అంటే రేసులు ఏముండదు, ప్రజలు నిర్ణయిస్తారు అది అంతే. ఇవాళ నవీన్కి వచ్చింది, నవీన్ గెలిచిండు అనుకో, మనోడు చేసిన వరకు ఫలితం వచ్చింది. నవీన్ 3 దశాబ్దాలు అన్నది, 3 దశాబ్దాల నుంచి ఒకే అన్న. ఈరోజు నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసినానన్న, నవీన్ యాదవ్ మీద గ్రౌండ్ రిపోర్ట్ చేశానన్న. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ, ప్రతి అవ్వ, ప్రతి తాత నవీన్ యాదవ్ నా బిడ్డ, ప్రతి ఒక్కరు అన్న. నేను ఆన్ కెమెరా చెప్తున్నాను, ఎవరి దగ్గర నేను నెగిటివ్ రెస్పాన్స్ నేను వినలేదు. ఆన్ స్టేట్మెంట్. నేను కూడా వినలేదు. నేను తిరుగుతున్నా జూబ్లీస్, అంటే ఇప్పుడు టికెట్ వచ్చింది నిన్ననే, కానీ 15-20 రోజుల నుంచి జూబ్లీస్ తిరుగుతున్నాను. ఒక కృష్ణనగర్ లో సినీ ఫీల్డ్ ఎవడో ఒకడన్నా నెగిటివ్ చెప్తాను. నేను ఏమంటే నవీన్ యాదవ్ మీద నాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏంటంటే, 2 సార్లు కార్పొరేటర్, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి కూడా 4 సార్లు పోటీ చేసి 3వసారికి అవుట్ అవుతారు ఏ లీడర్ అయినా. తన సిద్ధాంతం పెట్టుకోవచ్చు, తన ఆశయం పెట్టుకోవచ్చు, తన ఆలోచన పెట్టుకోవచ్చు, ఆయన పట్టుదల కావచ్చు. ఈరోజు ఫలితం వచ్చింది, దాన్ని నిలబెట్టుకొని గెలిచిండనుకో సూపర్ లైఫ్. ఆయనకు కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. నవీన్ కూడా కమర్షియల్ కాదు. అవును, చాలా మందికి హెల్ప్ చేసినాడు చాలా సార్లు. నవీన్ కమర్షియల్ కాదు, నవీన్ అనే వ్యక్తి కమర్షియల్ కాదు, వాళ్ళ ఇంట్లో కూడా కమర్షియల్ కాదు. శ్రీశైలం యాదవ్ కూడా చాలా మందికి 10 లక్షలు పంపిస్తాడు వెళ్ళిపోయి. చూస్తుంటా నేను కూడా 2-3 చోట్ల విన్నాక తర్వాత నాకు కూడా పెద్ద పరిచయం లేదు ఆ ఫ్యామిలీతో, కానీ మంచి కుటుంబం అనేది అయితే ఒక ఆలోచన. పరిచయం అంటే కులము, అంటే వ్యక్తిగతంగా ఏం పోయి రావట్లు ఏముండవు. పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి పని చేయాలి, కానీ అలా కుటుంబం చాలా మంచి. అన్ని పార్టీలు వాడుకున్నాయి కదన్న. ఇప్పుడు పెట్టేటోడు ఉంటే ఎవడైనా వాడుకుంటాడు, పార్టీలు కాదు కార్యకర్తలు కూడా వాడుకుంటారు, జనాలు కూడా వాడుకుంటారు. 365 రోజులు నువ్వు జనాలకు చేసినావు అనుకో, నిన్ను పిచ్చోడు అంటారు. అంటే ఒరిజినల్ లీడర్లని పిచ్చోళ్ళ లెక్క చూస్తారు జనాలు. అట్లా ఒక రోజు వస్తుంది. ఇలా నవీన్కి వచ్చింది, కష్టపడుతుండు, గెలిచిండు అనుకో, లైఫ్ మంచి లైఫ్. వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా నాకు కొద్దిగా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే మంచి వాళ్ళు, హెల్పింగ్ నేచర్స్ అని తెలిసి. బాగానే సంపాదించుకుంటారు కదన్నా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి. ఎంత ఉందన్నా? ఒక 50-100 కోట్లు అట్లా ఉంటాయన్న మీకు ఆస్తి? తక్కువ చెప్పిన ఎంత? నిజం చెప్పన్నా నాకు చెప్పు. ఏమో అందరు 1000 కోట్లు అంటారు, వచ్చిన ఉన్నది ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. 1000 కోట్లు అట్లా అంటే రేవంత్ రెడ్డి వ్యక్తి నిండి ఎందుకు వదులుకుంటాడన్నా? కరెక్ట్గా చెప్పన్నా, ఎంత ఉందన్న? ఇప్పుడు అంతే కదా, వరంగల్లో
జంగా రాఘవరెడ్డి అని 5,000 కోట్లకు ఉంటాడు. ఆయనకు టికెట్ ఇవ్వలే, రాజేందర్ రెడ్డికి ఇచ్చారు. ఓకే, వే ఆఫ్ మేనేజింగ్ లో ఉండాలి అది. నేనేమన్నా పైసలు ఉంటే లీడర్ కాదు పార్టీలల్లో. టికెట్ ఇస్తారు కదా, పైసలు టికెట్ ఇస్తారు, ఓసారి రిటర్న్ కూడా తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ ముఖ్యం అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో డబ్బులు ఉన్నాయి. ఎందుకు అద్దంకి దయాగర్ కాడలేవా? ఉన్నాయి కదా. ఉన్నాయన్నా, కానీ పార్టీకి కష్టపడట్లేదు, పెట్టట్లేదు కదా, నిధులు లేవు కదా ఇప్పుడు పార్టీలో. ఇప్పుడు కాదు, పార్టీకి ముందు టికెట్ ఇచ్చేటప్పుడు దయాకర్ ఉండు, తుంగతుర్తి ఇవ్వలేదు. దయాకర్కి ఎందుకు ఇవ్వలేదంటే ఆన్సర్ ఉంది. బెలయ్య నాయక్ అంత పెద్ద ఉద్యమకారుడు, Group 2 Group 1 ఎగ్జామ్లో పేరు కూడా ఉంటుంది చరిత్రలో. మామూలుగా చైర్మన్ అయ్యిండు, ఆయన కూడా మంత్రి కావాల్సినాడు. రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, ప్రభుత్వం ఇప్పించారు. సో ఓసారి అటు ఇటు అవుతుంటాయి. పార్టీలో కష్టపడడానికి ఇవ్వాలని లేదు, పైసలు ఉన్నోనికి ఇవ్వాలని లేదు. టైం నడుస్తుంటుంది, ఆ టైం మీద వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు ఉన్నాయన్నా? ఇప్పుడు నిధులు ఉన్నాయా లేవా మాకంటే ఎక్కువ మీ జర్నలిస్టులకు తెలుసు. మళ్ళీ బస్సు రేట్లు ఎందుకు పెంచినారన్నా? ఎట్లా బస్సు రేట్లు ఎందుకు పెంచినారన్నా? జనాల దగ్గర వసూలు చేసుకున్నారు. ఏం రేట్లు? బస్సు రేట్లు పెంచినారు కదన్నా. బస్సు ఫ్రీ ఇస్తే బస్సు రేట్లు ఆడోళ్ళకి ఫ్రీ అన్నా, మగవాళ్ళకి 5 రూపాయలు పెంచినారు కదా ఫస్ట్ దశాబ్దంలో. 2014లో 2004లో బస్సుకు కిరాయి ఎంత ఉంది? అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2004 ముందు ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్రోల్ ఎంత ఉంది? ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్రోల్ ఎంత ఉంది? అంతకు ముందుకు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉంది? 20 రూపాయలు ఉంది. దాన్ని 30 రూపాయలు చేసింది వాళ్ళు కొంతకాలంలో బీజేపీ. 30 నుంచి 50 చేసిందో 40 చేసిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం. సెంట్రల్ అన్నా మరి అలాగే కదా పెంచేది బస్సులు అన్ని వివరం. నేను అడిగిన స్టేట్ అన్నా, సెంట్రల్ అంటే మిత్రమా. మళ్ళా తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చినాక 2014 తర్వాత 60 రూపాయలు పెంచింది. 10 ఏళ్ల కాలంలో అప్పుడు 5 రూపాయలు పెంచింది, తర్వాత 5 రూపాయలు పెంచింది కాంగ్రెస్ పార్టీ. డీజిల్ మీద 40-50 రూపాయలు పెంచి 60 రూపాయలు పెట్రోల్ మీద పెంచింది. సో మీ మీడియాకి అంతా తెలుసు. ఇలా బస్సులకు కూడా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎంత పెంచింది? పెంచలేదన్న. ఎవరన్నారు? పెంచలేదు. ఆర్టీసీ ధర్నాలు ఎందుకైనా ఇప్పుడు బొమ్మలు యూట్యూబ్ లో కొట్టు నీ చేతిలో. ఆర్టీసీ దందాలు ఎందుకైందంటే వాళ్ళకి సరైన లీవులు కానీ ఇవన్నీ ఏం సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే ఆర్టీసీ మీద డిపార్ట్మెంట్ మీద రవాణా శాఖ డిపార్ట్మెంట్ మీద జనాలు ధర్నాలు చేసిరని చెప్తున్నా. వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. ఎంప్లాయీస్ ఏమో జీతాల కోసము ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కావాలనేది ఏదో చేసుకున్నారు. అది కాదు, జనాలు చేసిరు, రేట్లు పెరుగుతున్నాయి అన్నారు. ఒకటే టర్ముల ఈ నుంచి భువనగిరికి 30 రూపాయలు ఉండేది, ఇవాళ 100 రూపాయలు అయింది. ఓకే, 70 రూపాయల ఛార్జీలు పెంచండి కదా 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు చేసిపోయిన అప్పులు ఎంత? 10 ఏళ్ల కాలంలో 70 రూపాయలు పెంచినాడు అన్న, వచ్చిన 3వ సంవత్సరంలోనే 5 రూపాయలు పెంచినారు కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ డిస్టెన్స్ ఎంత? ఆయన బస్సు ఫ్రీ ఇవ్వలేదు స్టాప్ కి. ఓ జనరేషన్ కు బస్సు ఫ్రీ ఇచ్చిండు ఒక సెక్షన్ ఆఫ్ మహిళలకు. ఇక్కడ బడ్జెట్ విషయంలో ఏ గవర్నమెంట్ వచ్చినా 2-3 రూపాయలు 5 రూపాయలు పెంచుతుంది 5 ఏళ్ల కాలంలో. సో ఇది పెంచడం అనేది కామన్. సరే, ఈ 5 ఏళ్ల కాలంలో 5 రూపాయలు పెంచితే 10 ఏళ్ల కాలంలో 70 రూపాయలు పెంచండి కదా. మరి 65 రూపాయలు కూడా పెంచుతారన్న. ఇప్పుడు ఏమంటున్నా, మేము ఒక మనిషికి హెల్ప్ చేసి ఇంకో మనిషికి రూపాయి వేసినాం. ఈ మనిషికి హెల్ప్ చేయకుండా 70 రూపాయలు వెయిట్ వేసిండు. సో అక్కడ ఆర్టీసీ ఒకటి లాసులు ఉన్నా కూడా ఇంకా గ్రేట్ గా నడిపిస్తున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి. నిధులు లేదని పెంచుతున్నారు అనేసి అపోజిషన్ పార్టీ చెప్తా ఉంది, ప్రజలు చెప్తారు. నిధుల్లో లేకుండా అప్పుల పాలు చేసింది ఎవరు? ఆ అప్పులకు మిత్తి ఎంత కడుతున్నారు? అప్పులకు మిత్తి ఎంత కడుతున్నది గవర్నమెంట్? 6,000 కోట్లు. సెంట్రల్ నుంచి తేవచ్చు కదన్నా. సెంట్రల్ ఎందుకు ఇస్తారు ఈ పార్టీకి? కాంగ్రెస్ ఆగం కావడమే బీజేపీకి ఇష్టం కదా, వాళ్ళు ఇయ్యరు. శత్రుత్వం పెట్టుకున్నారు కాబట్టి బీజేపీ. శత్రుత్వం కాదు, 2 నేషనల్ పార్టీలు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పోయిందనుకో ఇస్తారు, టీడీపీ పోయిందనుకో పక్క రాష్ట్రంలో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా అండర్స్టాండింగ్ ఉంది, ఇవన్నీ ఇస్తారు. ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీకి బంధం ఉంటది. ఇది నేషనల్ పార్టీ, అది నేషనల్ పార్టీ అని. ఇప్పుడు ఈ టీవీ సంథింగ్ ఇంకో టీవీ ఉంది ఉదాహరణకు, TV9 ఉంది. ఈడెంత నేనెంత అన్నట్టు పోతారు తప్ప, అయ్యో TV9 ఆయన లాస్ అయిందంట, రవిప్రకాష్ మీద కేసు అయిందంట అని చెప్పేసి ఓడి పోయి ఈటీవీ ఓడి కాపాడలేదు కదా. అట్లనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మనోళ్ళు అయినా సాటిలైట్ ఛానల్ అయినా ఓ నష్టపోతుంటే చూస్తారు కానీ హెల్ప్ చేయరు. అది కూడా పార్టీలు అంతే. రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ అంటారు మీరు. చాలా అంటే నాతో వ్యక్తిగత విషయం ఏం లేదు, మంచోడు, చాలా మంచోడు, చాలా
షూర్. వ్యక్తిగతంగా మంచోడు అని చెప్తున్నా. పార్టీ పరంగా సీఎం కదా, మా ఫోటోకాల్ మనిషి కదా, 100% మా పార్టీకి లాయలిస్టే కదా. మీ మీద ఎప్పుడన్నా మీమ్స్ వచ్చినాయి చూసుకున్నారన్నా? ఏమని? మీ మీద మీమ్స్ వచ్చుంటాయి చాలా దాకా, మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? ఏమని వచ్చినాయి? అదే మీరు మార్వాడీలకి ఆపోజిషన్ అనేసి, మీరు పొలిటీషియన్ కాకుండా ఇంకేదైనా పని చేసుకుంటే బెటర్ అని చెప్పి కొన్ని మీమ్స్ వచ్చినాయి. అది ఎప్పుడన్నా చూసారన్నా? నీకు విషయం నేను చెప్పనా, ఈరోజు మళ్ళీ కుల్ల చెప్తున్నాను, ఇప్పుడు వచ్చే యువత మంచిగా నువ్వు పూర్తి పేరేంది? పరుచూరి సాయి కుమార్. పరుచూరి సిరిపిల్ల బ్రదర్స్. అవునన్నా, పరుచూరి సాయి కుమార్. ఈరోజు ఆన్ కెమెరాగా మీ ఛానల్కు నేను చెప్తున్నా, యువకులు రాజకీయాలకు రాకూడదు. మేమంటే ఏదో కిరాయిలు వచ్చో ఇంతో అంత బిజినెస్లు చేసో డబ్బులు సేవ్ చేసుకున్నాం, నష్టపోలేదు. అంటే ఖర్చు పెట్టుకొని నష్టపోయినాం చాలా డబ్బులు, కానీ నిల్చున్నాం. ఈరోజు యువకులు రాజకీయాలకు వచ్చి మీ అమ్మ నాన్నల్ని బాధ పెట్టకూరి. మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా చదువుకోండి, మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా ఉద్యోగం చేసుకోండి, మీ అమ్మ నాన్నలు చెప్పినట్టుగా ఫ్యామిలీని మంచిగా చూసుకొని పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లలతో హ్యాపీగా ఉండండి. రాజకీయాలకు వచ్చి లుచ్చనా కొడుకులు లీడర్ల లుచ్చనా కొడుకులు లీడర్ల మాటలని మళ్ళీ అవార్డు అంటున్నారు. లుచ్చనా కొడుకులు మళ్ళీ అంటున్నారు. మళ్ళా కాదు, ఇంకో 100 సార్లు అంట. దేనికి? మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మంచి లీడర్ల కాడి కోరి నీకు జ్వరం వస్తే నీకు చెప్పను, చిన్న విషయం మొత్తం సాయి గారు, నీకు జ్వరం వస్తే హాస్పిటల్ బెడ్ కాడ కూర్చొని నా లీడర్ కొడుకు కోసం ఎట్లా కూర్చుంటారో, కార్యకర్త కోసం అట్లా కూర్చునే నాయకుడు ఉంటే వాడిని ఎమ్మడి పోయి రాజకీయాలలో తిరుగురి. నిన్ను వాడుకొని టిష్యూ పేపర్ లెక్క వాడుకొని వదిలేసే నా కొడుకులు ఎమ్మటి మీరు రాజకీయాలలో ఓకూరి. ఆడు పోతే మందు తాగిపిస్తాడు, సిగరెట్లు. అనుభవం బాగా అయింది కదా. నేనేమంటున్నంటే, నా కార్యకర్త హాస్పిటల్ పడితే నువ్వు చెప్పుకుతున్న మీ జిల్లా పక్కకు ఏలూరు జిల్లాలో ఫ్రెండ్ వేరే పార్టీ లీడర్, మళ్ళీ నా పార్టీ కాదు, హార్ట్ అటాక్ స్వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘంలో పనిచేస్తాడు. అక్కడికి పోయి నేను అక్కడ హార్ట్ అటాక్ వస్తే ఫ్యామిలీకి అండగా నిలబడ్డా. ఇక్కడ నా కార్యకర్తల్లో కొంతమంది ఉంటారు, ప్రతి ఒక్కరు హాస్పిటల్లో పడ్డా, అలా స్కూల్కు ఏదైనా సమస్య వచ్చినా పోయి నిలబడతా. నా ఎమ్మెల్యే తిరగడం వల్ల నా గురించి ఒకటి తిట్టుకోడు, తిట్టుకునే లీడర్లు 100 మంది ఉన్నారు అన్ని పార్టీలలో. మా పార్టీ నీ పార్టీ ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీ. అందుకనే మళ్ళీ చెప్తున్నా, యువకులు రాజకీయాలకు వస్తే సేవ్ చేసే నాయకుడు ఉంటే గుర్తించుకొని. యువత లేదంటే రాజకీయాల్లో లేవన్నా, అది తెలుసా? యువత లేదంటే రాజకీయాలు రావద్దనే చెప్తున్నా. ఎందుకు రాకూడదు? యువతే భవిష్యత్ అన్న. ఏడ భవిష్యత్తు? యువత లేదు, రాజకీయాలు లేవన్నా. నేనేమంటున్నా మిత్రమా, ఏడ భవిష్యత్తు? యువత రాజకీయాలకు వస్తుంది, మనతో తప్పులు చేపిస్తుంది. ఏం తప్పులు? రాజకీయంగా జెండాలు కట్టిపిస్తుంది. రాజకీయ ఒక యువత ఏం చేస్తుంది పాపం, లీడర్షిప్ స్టూడెంట్ లీడర్కి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత, నేను స్టూడెంట్ నుంచి వచ్చిన వాడు చెప్తున్నాను, యూత్ లీడర్గా జెండాలు కట్టమంటారు, పబ్లిక్ తెమ్మంటారు, బైక్ ర్యాలీలు తెమ్మంటారు, బ్యానర్ల ఫోటో చిన్నగైతే వాడు లీడర్ పిచ్చ తిట్టుగా నిడతాడు, పెద్ద లీడర్. ఇవన్నీ అవమానం పడి కూడా మళ్ళీ అన్ని సక్సెస్ చేసిన తర్వాత బీఫామ్ విషయానికి వస్తే ముఖమే ఆడు ఫోనే లేపడిగా. అట్లాంటి లీడర్ల కాడ ఇట్లాంటి యువత పోయి బాధపడద్దు. నీ అమ్మనైనా మాట అయిని, నా మొత్తం కంప్లీట్ చేయని, మీ అమ్మనైనా మాట అయిని, ఇగో ఇట్లా కాలు మీద కాలేసుకొని కొడుకు తెచ్చిన జీతంతోని గుండెల మీద చేయి పెట్టుకొని ఒక ఛాయ తాగి, కప్పు ఛాయ తాగి కొడుకు కోడళ్ళు మనవలతో బతికితే నువ్వు 20 ఏళ్ళు మీ అమ్మనైనా ఎక్కువ బతుకుతారు. ఈ లీడర్లు ఎమ్మడి తిరిగితే కేసులు, ఎస్ఐలు, సిఐలు పోయి 141 నోటీసులు ఇచ్చి వాడిని రిమాండ్లు చేసి మళ్ళీ బెయిల్లకు వీళ్ళు అమ్మనైనా పెట్టి అప్పులు తెచ్చి వాడి ఇక్కడ ముఖం చాట్ వేసి, ఒక సామాన్య మిడిల్ క్లాసు లో క్లాసు పీపుల్స్ ఇంటికి పోలీసు వాడు పోతే పిల్లనిస్తారా? అప్పుడు అవన్నీ కాపాడే లీడర్లు 2009కి ముందుండే. కార్యకర్తలు ఎట్లుండనో లీడర్లు అట్లుండే. ఈ రోజు ఆ లీడర్లు లేరు, లొటపీసు గారు. ఇప్పుడు నేను ఓపెన్ గా అన్పార్లమెంట్ మాట్లాడదలుచుకున్నా. రిటైర్మెంట్ తప్పన్నా, చిన్న విషయం తప్పని నాకు కూడా తెలుసు. మోసం జరిగింది నాకు, నీకు కాదు కదా. నీ జర్నలిస్ట్ గా మోసం జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. ఎంతో మంది సూసైడ్లు చేసుకురు మీ జర్నలిస్టులు, ఇళ్ళల్లో ఎందుకు చేసుకురో కూడా తెలియదు. చంపుతారు కదా నాయకులే జర్నలిస్టులని, చూస్తున్నాం కదా. అది కేసులు కూడా నిర్ధారణానికి వస్తలేవు కదా. ఓపెన్ గా మాట్లాడుకుందాం. పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ప్రెసిడెంట్ చేయడు, ఏ పార్టీ ప్రెసిడెంట్ ₹1 ఇయ్యాడు. జ్వరం వస్తే కాదు, మొన్న మా కర్తవాల యూత్ కాంగ్రెస్ ప్రభాకర్ అని హార్ట్ అటాక్ వచ్చి 15-20 లక్షలు అయితే ఓడిపోయి నిలబడలేదు. ఇక్కడ మైబాద్ల మిత్రులు అయితే పోలేదు. అక్కడ ముజూర్ నగర్లా, మిర్యాలగూడలా, నార్కట్పల్లిలా, ఆలేర్లా, భువనగిరిలా, ఇక్కడ పోతే భూపాలపల్లి, పరకాల్లా, పెద్దపల్లిలా, మంచిర్యాల, కాకాస్ నగర్లా, గద్వాల్లా, శాంతినగర్లా
అనేక నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ కార్యకర్త లాభం జరగలేదు. ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, ఎవరికి అసలు కష్టపడ్డ నాయకులకు జరుగుతలేదు. యువకులు వచ్చి ఏం చేయాలి? ఇలా అప్పుల పాలైన తర్వాత పిల్లలు ఎటు పోవాలి? పెళ్లి కానోడు ఉంటే అప్పులైతే ఉన్న ఇల్లు అమ్ముకుంటాను పిల్లని ఒడియాలి అని కన్నందుకు వాని అమ్మనాయన బాధపడాలి. ఈడు జెండాలు తేలేదని ఈడు ముఖం మార్చుకుంటే ఈయన ముఖం మార్చుకో. ఒక హీరో జెండాలు కడతాడు, ఇంట్లో పైసలు తీసుకొని మా హీరో తోపంటాడు, 100 days ఆడాలంటాడు. ఆ హీరో ఏమైనా పెడతాడు ఆయనకి? ఈరోజు అప్పుడు లీడర్లు మాత్రమే రాజకీయాలలో ఉండేది. ఈరోజు లీడర్లు ఉండలేరు రాజకీయాలలో. సినిమా హీరోలు వస్తారు, ఆయనకి కార్యకర్త విలువ తెలియదు, బూత్ విలువ తెలియదు, నాయకుని విలువ తెలియదు. ఇది ఎవరిని ఉద్దేశించన్నా? ఇది ఎవరిని ఉద్దేశించన్నారు? ఆడు ఈడని కాదు, దేశంలో ఉన్న హీరోల గురించి చెప్తున్నా. నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న హీరోలు కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న హీరోలు అందరూ రాజకీయాలకు వస్తే బూత్ స్థాయి లీడర్షిప్ తెలియదు, చదువుకున్న పేద పిల్లలకు తెలియదు, హాస్పిటల్ బాధలు తెలియదు. వాడు వస్తాడు సినీ ఫీల్డ్ లో క్యాబిన్ లో కూర్చున్నట్టే షో యాక్షన్ అంటాడు, ఆడ కట్టు కాగానే మళ్ళీ వస్తాడు రాజకీయాలకు వచ్చాడు, ఈడ కట్టు కాగానే మళ్ళీ పోతాడు రెస్ట్లు ఉంటాడు. 20 ఏళ్ళు జెండా పట్టుకొని 20 ఏళ్ళు జెండా పట్టుకున్న కార్యకర్తలు 20 ఏళ్ళు లీడర్లు జెండా పట్టుకుంటే హీరో రాగానే రిటైర్మెంట్, ఐపీఎస్ రాగానే రిటైర్మెంట్, ఐఏఎస్ రాగానే బిజినెస్ మ్యాన్ రాగానే ఇలా నలుగురికి ఏం రాజకీయాలు తెలుసు? ఓటు వేయించేది ఒక బూత్ స్థాయి మనిషి, ఒక లీడరు, ఒక డివిజన్ స్థాయి, ఒక బ్లాక్ ప్రెసిడెంట్, ఒక మండల్ ప్రెసిడెంట్ విలేజ్ లో, ఒక వార్డ్ మెంబరు, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ దాకా పోవాల్సిన వాళ్ళు ఈ రోజు అన్యాయం అయిపోతున్నారు కార్యకర్తల. ఎవరి వల్ల? 4 మాత్రమే, 4 జీవితాలల్లా రిటైర్మెంట్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఆఫీసర్లు, సినిమా హీరోలు, బిజినెస్ మ్యాన్లు. ఒక లీడర్ కావాలంటే 20 ఏళ్ళ కింద నీకు ఒక బిజినెస్ మ్యాన్ ఉండేది, వెనక ఒక పొలిటికల్ అడ్వైజర్ ఉండేటోడు. ఇవన్నీ వాడే అవుతుండు. ఏమైతుంది? రిటైర్మెంట్ అయినాక పార్టీ పెద్దలకు పార్టీ రాగానే వానికి జెండా కప్పి టికెట్లు ఇవ్వద్దు. 5 సంవత్సరాలు అబ్జర్వేషన్లో పెట్టి ఏ పార్టీ అయినా 5 సంవత్సరాలు పార్టీని జెండా పట్టుకొని తిరుగు, ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేకు అరువునువి అని చెప్పు. ఇప్పుడు 20 ఏళ్ళు నేనున్నబ్బా, సారీ బ్రదర్ మిమ్మల్ని ఏమన్నది, సాయి గారు అనే వ్యక్తి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ టీవీ ఛానల్లో పనిచేస్తుండు. పారాషూట్ గాడు ఒకడు వచ్చి ఆ టీవీ ఛానల్ ఓనర్ అనగానే వానికి డైరెక్ట్ తీసుకుపోయి మీకు హెచ్ఆర్ చేసిండు అనుకో, ఎంత కోపం వస్తుంది? వానికి ఏం రాదు, సిస్టమ్ వర్క్ రాదు, ఎడిటింగ్ రాదు, కెమెరామ్యాన్ రాదు, డ్రైవింగ్ రాదు, యాంకరింగ్ రాదు. అని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు అనుకో, మీరు లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంది? ఇలా జరిగింది ఏంది అంటే ఇంత బాధపడుతున్నాం తెలుసా? యువకులను రావద్దంటే మా అమ్మనైనా మాకు చెప్పారు, ఏ పార్టీ వద్దు బిడ్డ, మనకు మంచి బిజినెస్లు ఉన్నాయి, మంచి దందాలు. అంటే పాల వ్యాపారం అనేది తెలంగాణ లాంగ్వేజ్లో దందాలు అంటాం. మంచి పాల వ్యాపారం ఉంది, ఇంకొక 10 బర్రెలు కొనుక్కుందాం బతుకుదాం అన్నారు. అయినా కూడా ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి మా నాయన నా పేరు మీద ఫ్లాట్లు పెడితే ఫ్లాట్లు అమ్ముకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టిన చాలా మంది, బీఆర్ఎస్ పార్టీ జెండాను నిలబెట్టారు చాలా మంది, బీజేపీ పార్టీ జెండాను నిలబెట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హత్య చేయబడ్డారు మా అంబర్పేటలో, గౌడ్ సామాజిక వర్గం నుంచి నందరాజు గౌడ్. అలా కుటుంబానికి బీజేపీ ఏమైనా చేస్తుందా? కాంగ్రెస్ కోసం చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా చేస్తుందా? బీఆర్ఎస్ వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా చేస్తుందా? ఏ పార్టీ లీడరు ఎమ్మెల్యే అంటోడు, ఎంపీ అంటోడు, సాలేగాళ్ళు జీవితాలు ఆగం చేసేది ఉంటే కార్యకర్తల్ని తిప్పుకోవద్దు. తాగుడుకు అలవాటు చేస్తారు, ఆడు తాగుడు మొదల పత్తాలు ఆడతాడు, పత్తాల మొదల గుర్రాల పోటీలు పెడతాడు, గుర్రాల పోటీలో ఇల్లు అమ్ముకుంటాడు. ఈడు తాగుడు నేర్పించి లీడర్ నావోడు అన్నందుకు ఇల్లే అమ్ముకుని రోడ్డు మీదకి వస్తే వానికి కారు అద్దం తీయడు, పెట్టుకున్న అద్దాలు తీయడు. ఎందుకన్నా అంత బాధ వ్యక్తం చేస్తున్నారు? అంత బాధ మీకు కలిగిందంటే అంత పార్టీ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాతో పాటు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన ప్రతి కార్యకర్త నలిగిపోయేలా 10,000 ఉద్యోగాలు చేసుకుంటారు. రాష్ట్ర స్థాయి లీడర్లు కాంగ్రెస్ అయినా టీడీపీ పార్టీలో అయినా నాకు తెలిసిన మిత్రులు, కాలేజ్ ఫ్రెండ్స్ టీడీపీలో నా పార్టీలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారికి తెలుసా ఇవన్నీ జరిగిందనే? అన్ని తెలుసు. మరి నువ్వు రేవంత్ రెడ్డి పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి. నేను అన్ని పార్టీలు అని చెప్పిన. బీఆర్ఎస్ లో నీకు యూనివర్సిటీలో చనిపోయిన కుటుంబాలు టీఆర్ఎస్ లో బొచ్చడి మంది ఉన్నారు. బీఆర్ఎస్ లో వాళ్ళకు కేసీఆర్ ఏం న్యాయం చేయలే, ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీలో ఏం న్యాయం చేయలే, బండారు దత్తాత్రేయ ఏం న్యాయం చేయలే, రేవంత్ అన్న కూడా ఏం న్యాయం చేయలేకపోతాడు. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం న్యాయం చేయలే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, స్టాలిన్ కూడా ఏం చేయడు. పిచ్చి మన కుల పిచ్చి, మత పిచ్చి. అరే ఆడు కమ్మోడ్రా, ఆడు రెడ్డోడ్రా, ఆడు గొల్లోడ్రా, ఇడు బెస్తోడ్రా, ఆడు గౌన్లు అయినరా, ఈయన ముద్రాజ్ అయినా. ఎందుకయ్యా మీకు ఇవన్నీ?
మంచి నాయకుడు కావాలి, 2500 ఇస్తానంగానే కలర్ పట్టు చీరలు ఇస్తానంగానే డప్పులు కొట్టుకుంటూ ఊడెందుకు? నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఒక ఇండియన్ పీపుల్గా, ఒక రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఉన్న జర్నలిస్ట్, ఒక ఓటర్గా నువ్వు అడగవలసింది రెండే రెండు. ఒకటి వైద్యం. మనం బతకాలే ప్రాణంతో. నేనైతే అగ్రి అవుతానన్నా. వైద్యం నేను చెప్పని సాయి గారు, వైద్యం దేశం మొత్తంలో ఫ్రీ. నీ దమ్ముంటే ఏ ప్రభుత్వం ఉన్నా లొట్టపీసుల ప్రభుత్వం నేను చెప్తున్నా, కేంద్రంలో వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ. ఈ రెండు ఉంటే ప్రాణంతో బతకాలంటే హాస్పిటల్, చదువుకొని ఉద్యోగం చేసుకోవాలంటే చదువు. ఈ రెండు. ఒకటి రైతులకు బరాబర్ రైతు బంధు, లేకుంటే రుణమాఫీలో చేయి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు చేయి, గిట్టుబాటు ధరలు ఇ. మిగిలినది ఏది అవసరం లేదు. ముసలోళ్ళకి పింఛని, వాళ్ళ చేతలు కాదు కాబట్టి 4 తప్ప ఏది అవసరం లేదు. ఇంట్లో వండుకున్న మా యంగ్స్టార్స్కు 2500 3000 ఎందుకు? వీళ్ళకు స్కూటీలు ఇస్తాను బండి సంజయ్, పిల్లలకు స్కూటీలు ఇస్తాను మళ్ళీ మభ్య పెరచుడు ఎందుకు? అందుకనే చెప్తున్నా, 20 ఏళ్ల తర్వాత లీడర్షిప్ లేదు, దేశంలో లేదు. ఆర్ఎస్ఎస్కి ఒక భావం ఉంటుంది, బీజేపీకి ఒక భావాలు ఉండేది, కాంగ్రెస్కి ఒక సిస్టమ్ ఉండేది, నేషనల్లో బీఎస్పీ ఎస్పీలకు సమాజ్వాదీ పార్టీ సమాజంలో పెరియరు సింగిల్ ఏ క్యాస్ట్ లేకుండా ఒక అంబేద్కర్ పెట్టిన పార్టీని తమిళనాడులో 1952-54లో రూలింగ్కి తీసుకొచ్చిండు. ఒక మిలియాంగ్ లాలు సొంతం పార్టీలు పెట్టి ఆనాడు పెత్తందారులతో కొట్లాడి రూలింగ్లోకి వచ్చారు. ఒక కాంచరం, ఒక ఆడపిల్లని ఉత్తరప్రదేశ్కు పెద్ద రాష్ట్రంలో సీఎంని చేసిండు. కనిపిస్తలేదా మనకు? నార్త్కు 20 లక్షలు కాదు ఎమ్మెల్యేకు, ఇక్కడ 100 కోట్లు అని చెప్తారు, నేను చూడలేదు. కానీ ఎందుకు కోట్ల రూపాయలు ఎందుకు పెడుతుండు? ఇడు 100 కోట్లు పెడుతుండంటే 200 కోట్లు మోసం చేస్తాడనే 300 కోట్లు, మళ్ళీ 100 కోట్లు పెట్టాలి. ఈ 100 కోట్లు మళ్ళీ 100 కోట్లు 300 కోట్లు. అన్న మంచోడు కోటరదాగానే. ఇక హైదరాబాద్లో మా పబ్లిక్ ఏం కావాలి? సాయంత్రం అయితే కొట్లాటలు కావాలి, పొరలకు పొద్దుగాల పోలీస్ స్టేషన్లు కావాలి. ఇక ఆడ దాపిస్తే ఇడు మళ్ళీ అలా పోవాలి. ఆడల్లా పోయి చూసి పోలీసు వాళ్ళతో బెదిరించి లీడర్ గారు మళ్ళీ పిలిపించుకోవాలి. సిగ్గు అనిపిస్తలేదా? యువకులు వచ్చారు, తాగుడుకు అలవాటు అవుతారు. నేనేమంటున్నా, ఒక కాంగ్రెస్ పార్టీలో నేషనల్ లెవెల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా, యువకులు రాజకీయాలకు రాకూరు. ఎనీ క్యాస్ట్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ నేనే రాసిన. ఏమైంది బహుజన నీ బతుకు? ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? ఎలక్షన్ల ముందు, ఓట్లకు ముందు గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిమ్మకాయ గింజల ఉంటాయి కదా ఇత్తులు, దానంత పదవులు కూడా ఇస్తలేరు. గుమ్మడికాయ ఎంత ఉంటుంది, నిమ్మకాయ గింత ఉంటుంది. ఓకే, వీరులార వందనం. ఏది పాట 2000 ఏళ్ళ ధర వంజయ్య, ధర వెల్లయ్య, అంతటిపల నాగరాజు, ఇంకో ఆయన సోమయ్య, ఇంకో ఆయన పుద్వి, వీళ్ళంతా కలిసి రాసిన రోజు, గద్దారన్న కొడుకు సూర్యం రాసిన రోజు. చదువు కోకోడు కానీ సాగానంపిన తండ్రి అంటే నా కొడుకు పౌతుడు కావాలని స్కూలుకు కాలేజీలకు పంపిన తండ్రి, చదువుల్లో సారా నీ చెప్పిన సారు ఎవరు? మనకు చదువు చెప్పిన గురువు ఇప్పి చెప్పిండు, నువ్వు చదువుకో పౌతునిగా, ఐఏఎస్ ఐపీఎస్ గా బిడ్డ అని. సావు వార్తాయిని గుండె వలిగిన తల్లి అంటే ఉద్యమాలల్లా, తెలంగాణ ఉద్యమం వల్ల పార్టీల కోసం చచ్చిపోయిన అమరవీరులు. సావు వార్తాయిని గుండె వలిగిన తల్లి, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం, పొరుదండం పెడుతాం, వీరులారా వందనం. అంటే ఇలా ఆత్మలు శాంతి అయిందా? ఇలా శాంతి అయిందా? లుచ్చనా కొడుకులు లీడర్లు, లుచ్చనా కొడుకులు, నీ ఆస్తి అరిగిందాక పాలోని గనుక నా తోటి పాలోడు ఎట్లా ఆగమవుతాడు అనుకుంటాడో, పార్టీలు ఉంటోడే పెద్ద శత్రువు. స్టార్టింగ్లో అన్నావు నువ్వు నన్ను మోసం చేసేది చాలా మంది, మోసపోయిన నా తప్పు, మోసం చేసిన తప్పు కాదు. నేను కూడా అదే అంట, నా తప్పే. నేను 99 మెట్లు ఎక్కిన, ఒక్క మెట్టు కాడ ఏమైతుంది లేదని వదిలేసిన, లేకుంటే ఇలా మంత్రి. ఓకే, గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు, ఓడిపోతా అనే దానితోనే పని. నేను స్టార్టింగ్ లో యూత్ కాంగ్రెస్ లో ఓడిపోయినా, గెలిచినోనికి బల్బు పరిచయం చేస్తుంది, ఓడిపోయినోనికి సమాజం పరిచయం అవుతుంది. ఇవాళ నేను సమాజాన్ని పరిచయం చేసుకున్నా. నా ఎమ్మడ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మార్నింగ్ టైం రా అపార్ట్మెంట్ రిటైర్మెంట్ ఎంప్లాయీల కాడ పార్కుల కాడ పోయి కూర్చుంటా.
ఈవినింగ్ టైంలో వచ్చేసి ఎంప్లాయీ డ్యూటీకి పోయి వచ్చిన వాళ్ళ కాడ అన్నదమ్ముల కాడ కూర్చుంటా, ముసలమ్మల కాడ కూర్చుంటా. నిమ్స్ హాస్పిటల్లా సూపరింటెండెంట్ పిఏ రోజా, ఇక్కడ ఇంత ముందు ఉన్న రఫీక్ ఆర్ఎంఓ ఎన్ని చేస్తున్నారన్నా, ఇన్ని బాగానే చెప్తున్నారా, ఒక మెట్టు ఎందుకన్నా మిస్ అయిపోయినారు? నేను ఏమంటున్నా, టికెట్ మిస్ విషయంలో ఒక మెట్టు నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు మా సాయి గారు ఉన్నారు, నాకు కెమెరా పెట్టి మంచిగానే చెప్తుండని అనుకున్నా. లోపల ఏం చేస్తున్నావు అంటే అండర్ కవర్ లో సీనాన మంచోడని చెప్తున్నావు, కెమెరాలో మంచోడని. మీకు డేటా వచ్చి ఉంటుంది కదా, మీ పక్కన ఉండే వాళ్ళే మీకు డేటా చెప్పే వాళ్ళే. ఏమంటున్నా, ఇది నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ. నేషనల్ పార్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న, ఫోన్ కాల్ తో కనుక్కుంటారన్న. అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఏముంటాయంటే, నేషనల్ పార్టీ అయినా స్టేట్ పార్టీ అయినా వాడు ఇయ్యాలనుకుంటే ఇస్తాడు, ఇయ్యొద్దు అనుకుంటే 1,00,000 రీజన్స్ చెప్తారు. సో యువకులకు రాజకీయాలకు రాకూరి, వచ్చి మీరు ఖరాబ్ కాకూరి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చదువుకున్నావు, జర్నలిజం చేసినావా, లేకుంటే ఇంకోటి చేసినావా, లేకుంటే పీజీ చేసినావా, పిహెచ్డి చేసినావా, డాక్టరేట్ అయినావా, గెస్టేట్ అయినావా, ఏం సో అండ్ సో డిఫరెంట్ చదువులు చదివినావా, బీటెక్ ఎంటెక్ చదివినావా, డిగ్రీ చదివినాక ఢిల్లీ పోయి ఐఏఎస్ కోచింగ్ చేసినావా, కోచింగ్ చేసి కలెక్టర్ అయ్యి వచ్చి నీ అమ్మాయిని ఉద్ధరించు. కానీ రాజకీయ నాయకులు అంటోళ్ళు ఓ గంజాయి డ్రగ్స్ కంటే డేంజర్ కాదు. ఆ వ్యసనాలన్నా డైరెక్ట్ మానేస్తే డాక్టర్ కాడికి పోతే తగ్గుతాయి, కానీ నాయకుల కాడికి వస్తే మోసమే జరుగుతుంది. సంపాదించుకునే వాళ్ళందరూ నేను అదే చెప్తున్నా కదా, వాడ 100 మందిని చూపించి 100 కోట్లు సంపాదిస్తాడు. ఇలా బహుజన సంఘాలు బొచ్చడున్నాయి, బీసీలలో 100 సంఘాలు ఉన్నాయి. బెల్లి లలిత చచ్చిపోయింది, సంపీరు. ఆ కేసు ఎటు పోయింది? మన కళ్ళ ముందులో 2013లో సాంబశివుడు చచ్చిపోయిండు, వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిండు, మా రోజు వీరన్న చచ్చిపోయిండు, ఎర్ర సత్యం ముద్రాజి బిడ్డ, కుర్మ సామాజిక వర్గం సాంబశివుడు, గొల్ల సామాజిక వర్గం బెల్లి లలిత, మళ్ళా గండ ఐలయ్య గౌడ్ అని తొర్రూరులో కొంతమంది చంపబడ్డారు. ఎర్ర సత్యం వచ్చేసి ఎమ్మెల్యే అయినాక కూడా చంపారు. చంపిన ఆయనే ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్నగర్. ఎర్ర సత్యం అంటే పెద్ద మనిషికి తెలిసి ఉంటది, ఏదో అక్కడ వంగవీటి ఎట్లనో మహబూబ్నగర్ అట్లా. పరిటాలకి వీళ్ళంతా నిన్న మొన్న సెకండ్ తరం. పరిటాల వేరున్నా చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ తరం, తర్వాత తరం పరిటాల రవణ, చెమాను, పోతుల సురేష్ అన్న వీళ్ళ తరం. సో రవణను కూడా చంపిరు కదా, అది తెలిసిందే కదా. చెమాన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు, వంగవీటిని చంపిరు కదా. సో ఇట్లాంటి మహనీయులంతా చంపిరు కదా. వాళ్ళ సామాజిక వర్గాలు పోయి చంపిన సామాజిక వర్గాలకే ఓట్లు వేస్తారు కదా. ఇంకా సిగ్గా అనిపిస్తలేదా? బీసీలలో ఎంతమందిని చంపారు నాయకులని, తెలంగాణలో ఎంతమందిని చంపారు, ఆంధ్రలో ఎంతమందిని చంపారు, ఓకే ఎస్సీలలో ఎంతమందిని చంపారు. ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వాన్ని సంపనీకి మాత్రమే పెట్టుకున్నారు. సంపకుండా పోతే ఇంకా రాజకీయం ఎందుకన్నా? అదే కదా రాజకీయం లేకపోతే పరిపాలన ఎక్కడ? సాయి అనే వ్యక్తి 4 రూపాయలు సంపాదించుకొచ్చుకొని ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, సమ్ బీసీ అనుకోను. బీసీ సామాజిక వర్గంలో నిన్ను చంపేటోడు కూడా బీసీ ఉంటాడు. ఓసీలలో కూడా చంపిన వాళ్ళు లేరా అన్నా? నాకు తెలియదు అన్న, నేను గ్రౌండ్ రియాలిటీ నేను చెక్ చేయను అన్న. నేను ఏమంటున్నా, ఓసీలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకెందుకు? ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళని, మరి కమ్యూనిస్టులను రెడ్లను కూడా చంపారు కదా, ఇక్కడ చంపారు కదా. నక్సలైట్లలో చంపింది రెడ్లను, ఓసీలను కదా, కమ్మల్ని చంపలేదా? మంచోళ్ళని అంటోళ్ళని చంపేస్తారు. ఇక్కడ నాట్ ఓన్లీ కింది స్థాయి కులాలు కాదు, మంచిగా పనిచేసి నువ్వు వెలుగులోకి వస్తున్నావు అంటే శ్రీరాములే ఓసే కదా, ఖమ్మనే కదా, పరిటాలు. ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడు జరిగింది అంటలేను బ్రదర్, చరిత్ర తెలుసుకున్న కానించి. నేను ఇప్పుడు చరిత్ర ఆయన మంచి చేస్తే చంపేసినారు, పరిటాల రవి అనే వ్యక్తి మంచి చేస్తే ఆయన్ని చంపేసినారు, చెడు చేస్తే చంపేయలేదు. పరిటాల రవి అన్న మంచి చేస్తేనే చంపారు, నేనన్నా చెడ్డ చేసిన వాళ్ళని చంపారు అంటలేను. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలలో కూడా మంచి వాళ్ళని, రావి నారాయణ రెడ్డి సార్ అని ఆయన నేను చంపలేదు, కానీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబమే లేదు ఇవాళ రాజకీయాలలో. ఇలా బీజేపీని స్థాపించిన ఇక్కడ పునాదులు కట్టిన వాళ్ళు వాళ్ళు లేరు, కాంగ్రెస్ కి ఎంతో మంది కష్టపడ్డ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ కు పునాదులు పోసి పిల్లర్లు వేసి స్లాబులు వేసిన వాళ్ళు లేరు, గాద ఎన్నయ్య లాంటి వాళ్ళు లేరు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు లేరు. వీళ్ళందరూ ఎందుకు మొన్నటిదాకా పనిచేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు బీఆర్ఎస్, వాళ్ళు కూడా లేరు. అంటే నేను ఏమంటున్నా అంటే, మంచి చేసే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తం మట్టి పట్టిస్తారు. అలా కావాల్సింది కాళ్ళు మొక్కాలి, పరుపులు వేయాలి, పెన్నులు పట్టుకోవాలి, పెగ్గులు కలపాలి, సోడాలు కలపాలి, ఇవన్నీ కలిపితే మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఒకటే క్లారిటీ మళ్ళీ అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యే రేసులో ఉన్నారా? ఎక్కడ? నాకు రియాలిటీ వచ్చిందన్న. అంటే నేను ఏమంటున్నా, నాకు ఇదొక్కటి క్లారిటీ, ఉన్నానా లేదా ఇదొక్కటే చెప్పండి. నా జనాలు ఉన్నారంటారు, నేను ఉన్నాను. నీ జనాలే వద్దంటున్నారన్న. ఎక్కడ? నేను 2-3 కనుక్కున్నా, అనలిస్టుల్ని
మీరు ఉన్నారు అంటే హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఆ ఇద్దరు ముగ్గురు ఆపోజిట్ పార్టీలో ఎవడో నో దే ఆర్ ఈక్వల్. కాంగ్రెస్ దే ఆర్ ఈక్వల్. సరే వాళ్ళు లేరన్నారు కదా, ఇద్దరు ముగ్గురు అన్నట్టు కాదు. ఒక 3 లక్షల మంది నా నియోజకవర్గంలో ఉన్నారు అనుకో. 3 లక్షల ఓట్లు వేస్తారు మీకు. పోల్ అయ్యేదే 35% అంటే 95,000 ఏమో పోల్ అవుతాయి అందరికి కలిపి. అలా 40,000 వనుకొస్తే ఆడ ఎమ్మెల్యే అవుతాడు. 50,000 40,000 వస్తాయి. 60,000 చిల్లర పడాలి. సో దానికి ఎమ్మెల్యే అవుతాడు. 1,00,000 ఓట్ల చిల్లర అవుతుంది. దాంట్లో 40,000 1,00,000 ఓట్లు పోల్ అవుతున్నాయి అనుకో. 60,000 ఓటర్స్ నన్ను వద్దన్నారు అనుకో, నువ్వు చెప్పడం కాదు నేనే పని చేసుకుంటాను. అలా ఒక్క ఓటర్న ఇటు వచ్చి ఎక్కువ చెప్పింది అనుకో నేను పోటీ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. మీ టైంని మాకు కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. నెక్స్ట్ ముందు మంచిగా ఉన్నాయి ఇంకా నేను చెప్తాను. ఓకేనా, అసలు విషయాలు బయట పెడతాను. నెక్స్ట్ రాజకీయాలకు రావద్దన్నందుకు నేను అసలు బాధపడ్డ ప్రతి కార్యకర్తకు తెలుస్తుంది. ఎప్పుడన్నా ఎప్పుడు పెడతారు? దగ్గరలోనే ఉంది, 6 నెలలు 1 ఇయర్. బహిరంగ సభ ఒకటి ప్లాన్ ప్రూఫ్ తో వస్తారా? ప్రూఫ్ ఏంది, మనిషే ప్రూఫ్. మనుషుల్నే తీసుకొస్తారు. అయితే నేనే మనిషిని కదా, ఇంకే మీతో నాతో పాటు నలిగిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తాను. బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభ అనేది ఒకటి బహుజన వేదిక ప్లాన్ చేస్తున్నా 1,00,000 మందితోని. అంటే ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా రాష్ట్రంలో. నీకు ఇప్పుడు ఒక వీడియో పంపిస్తా. 300 మండలాలతో మన గెస్ట్ హౌస్ లో పెట్టి మండలానికి ఒక్కరు లెక్క. కొత్త పార్టీ పెట్టినా కూడా అంత క్యాడర్ పెట్టచ్చన్న. సీఎం అన్నా కొత్త పార్టీ పెట్టి మనం చెప్పుకుంటే ఏతులు అవుతాయి. ఏతులు అంటే మనిషి కష్టపడితే పెద్ద విషయం కాదు. మనిషి అనుకుంటే కొండలైనా పిండి చేసే సైతం మనిషిలో ఉంది అంటున్నా. నేను మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే, మనం చెప్పకుండా చేయడం మన నిజం. అంటే సైలెంట్ గా చేస్తున్నారు లోపల. ఏమంటున్నా, ఎమ్మెల్యే కావాలి, మనం ఏం కావాలన్నా ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ కావాలి, కేంద్రంలో ఏం కావాలన్నా అవి కానీకి ఏం కావాలి, మనకు జనాలు కావాలి. జనాలను మనసులు ఒప్పియాలి. ఓట్లు పడాలంటే అలా మనసు ఒప్పుకోవాలి. వాళ్ళని శ్రీనివాస్ యాదవ్ రికార్డు తీస్తారు. తెల్ల పేపర్ ఒక పెన్ ఇస్తా, ఇవాళ ఓపెన్ గా ఆన్ కెమెరా ఆనే ఉంది కదా, ఓకే, ఒక తెల్ల పేపర్ పెన్ ఇస్తా, నా మీద ఒక తప్పు రాసుకురా. ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళు టైం ఇస్తా. ఇప్పుడు చేస్తారన్నా రాసుకొస్తా, నువ్వు చెప్పింది చేస్తా. రాజకీయాలలోకి వెళ్ళిపోతా, మీ టీవీ ఛానల్ వచ్చి పని చేస్తా. మళ్ళీ చెప్పన్నా, నేను మళ్ళీ చెప్పన్నా, లేదు రికార్డ్ అయింది కదా, మళ్ళీ చెప్పు. నేను అందరిలోకి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇద్దరమే చెదరగట్టు మనది అస్సలు ఉండదు. సీదా బాత్ ఏకీ బాత్. ఓకే, నేను మళ్ళీ ఏం చెప్తున్నా, రాసుకొని రాని రోజు నేను ఓ 50 లక్షల కోటి రూపాయలు ముంచినాను రాసుకొస్తే 100% నువ్వు చెప్పినట్టు వింటా. రాసుకొని రాజు రోజు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేనేం నా ఆఫీస్ లో పని చేయమన్నా, కెమెరా జనాల నేనేమన్నా కెమెరా జనాలలో పెట్టాలి. పెట్టేసి మంచోడా సీన్ అన్న చెడ్డోడా ఫోటో పట్టుకొని తిరగాలి. నాకు చేయవలసిన హెల్ప్ అదొక. నేను పట్టుకొని తిరగాల అంటే నేను కూడా పట్టుకొని తిరగాల. మంచోడా కాదంటే ఎవరో శ్రీనివాస్ యాదవ్ ఫోటో చూపియాలిగా, అదే అంటున్నా. నాకు ఆల్ ఆర్ ఈక్వల్. నేను అక్కడికే వస్తున్నా. రాజకీయాలలో బీసీ సంఘాలు నడపనీకి వస్తలేవు. నన్ను లీడర్ చేసిన గొప్ప వ్యక్తులు ఎవరంటే ఎస్సీలు. నన్ను లీడర్ని తయారు చేసిన వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఎస్సీలు. వాళ్ళకి ఈ రోజు కాదు ఏ రోజు వాళ్ళకైనా అలా రుణం తీర్చుకోవాల్సిన రోజు వస్తే కాంశీరామ్ లెక్క, ఓ ఇందిరాగాంధీ లెక్కను, ఒక వాజ్పేయి లెక్కను, ఒక అంబేద్కర్ లెక్కను, అంటే అలా గొప్పని కాదు, మహనీయుల చెప్పుల దుమ్ము ఇంత చరిత్రలో మిగిలిన చాలు. నేను మహనీయులు నడిచిన బాటలో చెప్పుకు చిన్న దుమ్ము ఉంటది కదా, ఆ చరిత్ర చాలు నాకు. వాళ్ళు ఆల్రెడీ ఆకాశం అంత చరిత్రలు, ఆ చరిత్రలో మన వాళ్ళు నడిచిన కాలు దుమ్మంతా చాలు. సో ఆ ఆశయాలు నేను నిలబెడతా. 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు. ఆ రోజు నువ్వే కూర్చుంటావు. సరే అన్న, టిఫిన్ చేసుకుంటా, లంచ్. ఓకే అన్న, ఓకే అన్న. లాస్ట్ అన్న, ఆ కెమెరా ఆఫ్ చేయను, ఆ కెమెరా ఆఫ్ చేయాలి అన్న. లాస్ట్ నేను పర్సనల్గా అడుగుతున్నా, కెమెరాలు ఆఫ్ అయింది. మీరు సీఎంగా పోటీ చేస్తారు లేదా? ఎమ్మెల్యేలను అయితే తయారు చేస్తారు. సీఎం రేస్లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలను అయితే తయారు చేస్తారు. ఎమ్మెల్యేలను ఎంపీలను అయితే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా కూడా తయారు చేస్తారు. రాష్ట్రం అన్న ఇది 2 రాష్ట్రాలు. నువ్వు ఒక రాష్ట్రం అంటున్నావు, నేను 2 రాష్ట్రాలలో ఉంది నాకు స్ట్రెంత్ అని చెప్తున్నా. సీఎం అని నేను చెప్తలేదు. మళ్ళీ ఎమ్మెల్యేలు తయారు చేస్తే సీఎం అవ్వకుండా ఎట్లా ఇది? అదే నాకు నచ్చిన నీలాంటి పెడుతుండొచ్చు. నేను కావాలంటే మళ్ళీ మొదటికి వచ్చిన. అరే నేను ఏమంటున్నా, నాలాంటి నేనైతే అంటలేను. నా ఎమ్మడి తిరిగిన వాళ్ళు, నన్ను నమ్ముకొని తిరిగిన వాళ్ళని కూడా చేయొచ్చు. నేను అది చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మేడం ఎక్కడ సీఎం కాలే, అందరిది సీఎంలను చేసింది. ఆ పార్టీ సీఎంలను చేసింది. నా సిద్ధాంతం కూడా సీఎంలను తయారు చేస్తుండొచ్చు, ఎమ్మెల్యేలను తయారు చేస్తుండొచ్చు, ఎంపీలను తయారు చేస్తుండొచ్చు. నేను కావాలనేది నా స్వార్థం.
నేను నా స్వార్థం కోసం అయితే ఎప్పుడూ అవుతా, ఏదన్నా చేసి అవుతా. ఏదో ఉంది అయితే మొత్తానికి నేను బ్యాక్గ్రౌండ్ రన్ జనాలకు ఈ బ్యాక్గ్రౌండ్ అని బయట చెప్తారు, 100 కోట్లు ఉన్నాయని చెప్తారు, గదే బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు. కానీ నేను సిద్ధాంతవాదిని. పెరియర్ రామస్వామి ఏం చెప్తారంటే, పెరియర్ సారు 100 మంది లీడర్లు చుట్టూ ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు సార్ నిన్ను బతికించుకోవాలి అంటారు. ఆఫ్ కెమెరా ఉన్నా ఆన్ కెమెరా ఉన్నా ఫరక్ పడేది లేదు. నేనేమంటున్నా అంటే 100 మంది లీడర్లు, కింది స్థాయి లీడర్లు ఏమంటారు అంటే, కార్యకర్తలు సార్ నువ్వు చనిపోతే మా సిద్ధాంతం ఇటుపోవాలంటే, సిద్ధాంతం అనేది గట్టిగా ఉంటే నాలాంటి 100 మంది లీడర్లు పుడతారు అని చెప్తాడు. అంటే నీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెక్ట్ ఉంటే, నువ్వు చేసే నీతి నిజాయితీ కరెక్ట్ ఉంటే, ఎక్కడ పొల్లు పోకుండా నీ సిద్ధాంతంలోనే నాలాంటి లీడర్లు పుడతారు. నాలాంటి ఓకే, ఎక్కడనైనా సిద్ధాంతం కోసం నీతోను కూడా పని చేపిస్తా. యాజ్ అ జర్నలిస్ట్గా నేను పని చేస్తా, నేను 60% చేస్తా, నీతో 40% చేపిస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దండాలు టైం తెలుగు ప్రజలకు. ఇండియా మొత్తం చేసిన రాహుల్ గాంధీ